లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎలక్షన్లో తామే గెలవబోతున్నామని, గెలిచాక చంద్రబాబుకు సినిమా చూపిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు 2019 ఎలక్షన్ల అనంతరం కరోనా రావడం వలన పెద్దగా కార్యకర్తలను తాను పట్టించుకోలేదని, కేవలం ప్రజలకు బటన్లు నొక్కడం మీద మాత్రమే తాను శ్రద్ధ పెట్టానని, కానీ ఈసారి అలా కాదని జగన్ 2.0లో కార్యకర్తలను పట్టించుకుంటానని చెప్పారు. అసలు చంద్రబాబు దొంగ అని, ఎదుటివారి క్రెడిట్ను దోచుకుపోతాడని సెటైర్లు వేశారు. అలాగే మిట్టల్ని, గూగుల్ని, అదానిని ఇలా తమ ప్రభుత్వ హయాంలోనే తీసుకొచ్చామని, ఇప్పుడేదో చంద్రబాబు ఏదో తమ ముఖార విందం చూసి వారు వచ్చినట్లుగా బాబు చేస్తున్న ఫీట్లు హాస్యాన్ని పుట్టిస్తున్నాయని, ఇక అదేవిధంగా శనగాలకు, బెల్లాలకు వాడేస్తున్నట్టుగా డబ్బులంతా కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు వాడేసుకుంటూ వాళ్ళ జేబుల్లో పెట్టుకుంటున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు జగన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మొన్నేమో అన్న పదానికి జగన్ కళంకం అన్నారు. ఇప్పుడు ఏకంగా కుక్కలతో పోల్చడంతో వైసీపీ కార్యకర్తలు షర్మిలపై గుర్రుగా ఉన్నారు. వైసీపీ కార్యకర్తలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం తమరు తర్వాత చేదురుగానే, ముందు సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయి మిస్టర్ జగన్ రెడ్డి అంటూ కూటమి నేతలు కౌంటర్లు వేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు ఏ సినిమా చూపించబోతున్నారు? ఆల్రెడీ సినిమాల్లో స్టార్గా ఉన్న పవన్ కళ్యాణ్కు ఏ సినిమా చూపించబోతున్నారు? చెల్లి తల్లితో లొల్లి అనే సినిమాకు క్లైమాక్స్ ఇవ్వు మహాప్రభు ముందు అని జోకులు వేస్తున్నారు కూటమి నేతలు. ఇంతకీ జగన్ తల్లి చెల్లితో తొలి లొల్లికి క్లైమాక్స్ ఇచ్చేస్తారా? చంద్రబాబుకు సినిమా చూపించబోతున్నారా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి యల మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక జనసేన నేత అడప యశ్వంత్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాం. వైసీపీ అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారు, నమస్తే సార్. నమస్తే సార్. మోహన్ రెడ్డి గారు మంచి జోష్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు, కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేశారు. ఇక నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సీట్లు కూడా ఎలాగో పెరుగుతున్నాయి కాబట్టి అందరూ జోష్లో ఉండండి, మీకు ఎటువంటి పరిస్థితుల్లో అలా చిటికి వేస్తే కొన్ని సంవత్సరాలు గడిచిపోతే నెక్స్ట్ మనమే వస్తున్నాం, చంద్రబాబుకు సినిమా చూపిస్తామన్నారు. ఏం సినిమా చూపించబోతున్నారు? నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సీట్లు పెరిగాయి కదా, మీలాంటి సీనియర్ నేతలు ఈసారి ఏమైనా టికెట్లు ఆశించే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు మీరు? విశ్వనాథ్ గారు, మీకు యశ్వంత్ గారికి, అదేవిధంగా విజయశేఖర్ రెడ్డి గారికి ఎటు మన అక్షర సత్యం గారు వస్తారు కదా. అక్షర సత్యం గారు లేరు అందుబాటులో లేరు. చూస్తున్న వీక్షకులు అందరికీ పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కారాలు. నమస్తే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాము అనేది అధికారం వచ్చిన తర్వాత అని కాదు. మీరు గమనించినారు, అది నేను గమనించినట్లేదు. అధికారం వచ్చిన తర్వాత కాదు, ఇప్పటికీ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటివి హామీలు వాటన్నిటిని ఇంకా నెరవేర్చడంలో పూర్తి ఫెయిల్ అవుతున్నారు. వీటన్నిటిపైన మనం సినిమా చూపించే కార్యక్రమం ఇప్పటి నుండి చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే చాలా తప్పులు, హామీలు ఇచ్చినారు. ఆ తప్పులను ఎత్తి చూపడంతో పాటు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనప్పుడు వాటిపైన పూర్తి స్థాయిలో మనం పార్టీ పరంగా స్పందించినప్పుడు, జనం తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు కనపడతాయి. ఆ చుక్కలు చూపించడంతో పాటు ఈ సినిమా అనేది దాంట్లోనే వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం చేద్దామనే ఉద్దేశం. కానీ చుక్కలు చూపించడం, సినిమా చూపించడం అంటే చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు వాళ్ళు అక్రమ కేసులు పెట్టడము, లేక వాళ్ళు మా కార్యకర్తల మీద దాడులు చేయడము, లేక ప్రజల మీద రేపులు చేయడము, మానభంగాలు చేయడము, ఆక్రమించుకోవడము, భూములు కబ్జాలు చేయడము, లేక గ్రామ స్థాయి నుండి బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం, ఈ విధమైనటువంటి కాదు. మేము వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజలకు, మీరు ఏదో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏమీ కార్యకర్తలకు చేయలేకపోయినాడు, ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత చేస్తానంటున్నాడు అనేది చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేవలం పార్టీ కోసము, నాయకుల కోసము, కుటుంబం కోసం, కార్యకర్తల కోసం మాత్రమే పనిచేసే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. రాజశేఖర రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రజలకు ముందు చేద్దాం, ప్రజలకు చేసిన తర్వాత మనం రాజకీయాల్లోకి వచ్చింది మనం సంపాదించుకోవడానికో, లేక కార్యకర్తలను మేబీ సంపాదించే విధంగా చేయడానికో కాదు కదా. ప్రజాసేవ చేయాల్సినప్పుడు వీళ్ళు సాధనలాగా ఉండాల్సిందే తప్ప వీళ్ళే మొత్తం దోచుకొని రాష్ట్ర ప్రజల ఖజానాను అంతా కాజేయాలనే ఉద్దేశము ఉండకూడదనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో
2 సంవత్సరాలు కరోనా రావడంతో పాటు ఎలక్షన్ రావడంతో పాటు అన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఎక్కువ దృష్టి పెట్టారు కాబట్టి కార్యకర్తలు నష్టమైన మాట వాస్తవం. మీరు అన్నట్టు ఇప్పుడు ఎటు నియోజకవర్గాలు పెరుగుతున్నాయి, నియోజకవర్గాలు పెరిగేటప్పుడు దాదాపు 263 ఇప్పుడు 175 నుండి 263 అసెంబ్లీలు అయినప్పుడు ఖచ్చితంగా మేము ఆశించేది ఏముంది, 2009లోని టికెట్ కు జగన్ మాది నియోజకవర్గం బైఫర్కేషన్ లో అప్పుడు జనరల్ అయింది. ఆ జనరల్ లో నేను ట్రై చేయడం జరిగింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారే నన్ను రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చోబెట్టి మోహన్ రెడ్డి ఇస్తామని చెప్పే మాట జరిగితే అప్పుడు రఘువీరారెడ్డి గారు సీనియర్ లీడర్ కాబట్టి ఆయన కావాలనే ఆలోచన, ఆయన నియోజకవర్గం ఎస్సీ అయింది కాబట్టి అక్కడ తీసుకొచ్చి జిల్లా లీడర్లతో పాటు అనంతపూర్ వస్తుందా సార్ మీకు? పెట్టారు కాబట్టి మనకు అవకాశం లేకుండా పోయింది. అనంతపూర్ వస్తుందా సార్ మీది మోహన్ రెడ్డి? అవును, అనంతపురం జిల్లా కళ్యాణ్. సో గతంలో అనంతపూర్ బీసీ ఉంది కదా, బీసీ కూడా ఉంది, అందువల్ల మీకు రాలేదంటారా? మాది ఎస్సీ నియోజకవర్గం 2009 వరకు. ఓకే, 2009లో బైపర్కేస్ అయిన తర్వాత మడకశిర ఎస్సీ అయింది, జనరల్ ఉండేది, మాది జనరల్ అయింది. అప్పుడు రఘువీరారెడ్డి గారు ఆ ప్లేస్ లోకి సీనియర్ లీడర్ కాబట్టి, బీసీ నాయకుడు కాబట్టి, సీనియర్ బీసీ నాయకుడు కాబట్టి అప్పటికే ప్రజారాజ్యం పార్టీ పెట్టినారు కాబట్టి చిరంజీవి గారు దాదాపు నేను అర్థం సీట్లు బీసీలకు ఇస్తానని చెప్పి ప్రకటన చేసినాడు కాబట్టి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర పెట్టుకొని ఆ బస్సు యాత్రలో నేను 100 మందికి బీసీలకు సీట్లు ఇస్తానని చెప్పిన తర్వాత ఈ సందర్భం వచ్చినప్పుడు మనం కష్టంగా ఉంటుంది, బీసీలు కానీ సీట్లు ఇవ్వలేని పరిస్థితి వస్తే బాగుండదు కదా, అందులో రఘువీరారెడ్డి లాంటి వ్యక్తులు సీనియర్లకు మనం ఇవ్వకపోతే బాగుండదు కదా, నీకు మంచి అవకాశం కల్పిస్తలే, దీన్ని వదిలిపెట్టి రఘువీరారెడ్డి గారిని గెలిపించని రాజశేఖర రెడ్డి గారు చెప్తే అప్పుడు టికెట్ త్యాగం చేయడం జరిగింది. ఆ తర్వాత రాబోయే కాలాల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జైలుకు పంపడం, వీళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, ఆ ఇబ్బందుల్లో నియోజకవర్గాల పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం వల్ల మాలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడింది వాస్తవమే, టికెట్ రాని వాస్తవం. ఇప్పుడు ఖచ్చితంగా నేనైతే ఉంటాను, ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అందులో మహిళా రిజర్వేషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి మహిళలకు చాలా మందికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అందులో మా భార్య కూడా గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా చేసింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మా ఇంట్లో ఎవరికి సీట్ వస్తుందన్న నమ్మకం మాకైతే ఉంది. దీని మీద పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆయన చెప్పినటువంటి హామీలు నెరవేర్చేందుకు ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మర్చిపోయి కేవలం షో చేసుకుంటూ ఉన్నారు. అక్కడ విశాఖ ఉక్కును ఆంధ్రలో హక్కు అని చెప్పి పదే ప్రగల్భాలు పలికిన వాళ్ళు దాన్ని పక్కన పెట్టి ప్రైవేటు వ్యక్తులకు అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి శంకుస్థాపన చేస్తున్నారంటే రాష్ట్రం ఏ విధమైనటువంటి దారిలోకి మళ్ళుతుందో దీన్ని మనం బట్టి అర్థం చేసుకోవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే 74 పరిశ్రమలు ఉంటే దాదాపు 54 పరిశ్రమలు ప్రైవేటు పరం చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆయన కావాల్సినట్టు చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజలకు సౌకర్యంగా ఉండాలనే ఆలోచన లేదు కాబట్టే కదా 11 మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తెచ్చే 10 దాదాపు పూర్తి అయిపోయినటువంటి మెడికల్ కాలేజీలను ఈ రోజు వాటిని తీసుకుపోయి ప్రైవేటు పరం చేయాలనుకున్నారంటే ఎంతో ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకుపోయి ప్రైవేటు పరం చేసే ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉంటే ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉంటాయి, మన దగ్గర ఉంటే ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉంటాయి అంటే గవర్నమెంట్ దగ్గర అనే ఆలోచన లేకుండా ఈ రోజు ఇప్పుడు మనం రకరకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వీటిపైన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం ఎప్పటికప్పుడు చేస్తారనే ఉద్దేశాన్ని కనపరుస్తూ దయచేసి ఒక్కటి క్షమించండి, ఆ మార్కాపురం దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ పైన ఆ కుటుంబాలకు సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తూ ఎవరు కూడా అలాంటిది ఎవరైనా కూడా జరిగింది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం వాటిపైన దృష్టి పెట్టి, నాకు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నాకు బంధువు కావాలతను, దీని మీద దృష్టి పెట్టేదానికన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద దృష్టి పెట్టి పరిపాలన సాగిస్తున్నారు తప్ప మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తులు సంబంధించినటువంటి అధికారులు ఆ నాయకులు ఎవరెవరికి ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, ఎక్కడెక్కడ మన గవర్నమెంట్ బస్సులు తిరుగుతున్నాయి, లాంగ్ రూట్ ఏవి తిరుగుతున్నాయి, షార్ట్ రూట్ ఏవి తిరుగుతున్నాయి, దీనికి డ్రైవర్లు ఎంతమందిని పెట్టారు, దీని బస్సు కండిషన్ ఎట్లుంది, దీనికి ఎంతమంది ఏ ప్యాసింజర్లు ఎక్కిస్తున్నాం, దీనిపైన కనీస సమీక్ష చేయకుండా రోజు 10-20 మంది చనిపోతుంటే వాళ్ళని కనీసం మనం చూసుకునే పరిస్థితి లేకుండా మన పరిపాలన మనం ఏదో చేసుకుంటా పోతున్నామంటే ఇంతకన్నా దిగజారిపోయినటువంటి పరిపాలన ఎక్కడ లేదు కదా. దీన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం కదా. అక్కడ ప్రైవేట్ బస్సు వెళ్తున్నా, ఆర్టీసీ బస్సులు వెళ్తున్నా, ఏ వెళ్ళినా కూడా కన్సల్ట్ మినిస్టర్ వాటితో సమీక్ష సమావేశం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఓనర్లతో కానీ లేక అవసరం వచ్చి ఆ ఓనర్లు డ్రైవర్లతో పెట్టించి వాళ్ళను ఎంతమంది డ్రైవర్లు పంపిస్తున్నారు, లాంగ్ ఎంత దూరం వెళ్తుంది,
ఉంటుంది. ఆ వెళ్ళేటప్పుడు నిద్రలో ఉన్నారా, బాగున్నారా లేదా అని చూసుకునే విధంగా ఆ డ్రైవర్, ఆ ఓనర్లను మినిస్టర్లు కానీ లేక అధికారులు కానీ హెచ్చరించాల్సిన బాధ్యత ఉంది కదా. కేవలం ఒక చోట యాక్సిడెంట్ అయితేనే మరుసటి రోజు చెక్కింగ్ వస్తారు. ఒకటి సార్, ఒకటి నిజంగానే అసలు ప్రైవేట్ కాదు సార్. మోహన్ రెడ్డి గారు ఒకటి, అసలు ప్రైవేట్ సెక్టార్ బస్సులు ఈరోజు కాదు, ఎప్పుడు కూడా అనాది కాలంగా ఏదో రకంగా ఇలా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. దీని మీద అధికారులందరూ, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా అధికారులు పోరాడాలి. దీని మీద ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. నిజంగా అవసరమైతే ప్రజలు ప్రైవేటు బస్సుల్ని బహిష్కరించాలని కూడా మనం పిలుపునివ్వడంలో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే ఈరోజు కాదు సార్, గత 50 ఏళ్లుగా ఎప్పుడూ కూడా ప్రైవేట్ బస్సుల వలన రోడ్లన్నీ నెత్తురోడుతూనే ఉన్నాయనే మాట వాస్తవం. దీనిలో ఆ పార్టీ ఈ పార్టీ కాదు, తలాపాపం తిలాపిడికుల్లాగా అందరిది ఉన్నాయి. ప్రభుత్వాలన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మన టాపిక్లోకి వస్తే సార్, ఏంటి షర్మిల గారు రోజుకొక రకంగా ఆవిడ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా లేఖ ఒకటి రాశారు, అమ్మా నా రాజకీయ భవిష్యత్తుకు నువ్వు అడ్డంగా మరి మాట్లాడుతున్నావు, ఇది నువ్వు ఇలా చేయటం వల్ల మాకు చాలా బాధ కలిగింది, కాబట్టి మంచిగా ఉన్న తర్వాత ఏదైనా ఉంటే నీకు ఇవ్వడం గురించి ఆలోచిస్తాం, అంతకుముందు మేము ఎంఓయూలు చేసాము, ఇది కరెక్ట్ కాదు నీకు అని షర్మిలకి చెప్పడం జరిగింది. షర్మిలేమో మేమేమో రైతుల కోసం వచ్చి ఏదో మాట్లాడుతుంటే మీ వైసీపీ వాళ్ళందరూ కూడా నా మీద ఒక కుక్కల్లాగా పడుతున్నారని మాట్లాడిన మాటలు మొత్తాన్ని అసలు షర్మిల గారు మాట్లాడే విధానాన్ని మీరు ఎలా చూస్తారు? షర్మిల గారు మాట్లాడిన బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం ఒకసారి సార్. మనం మేము అన్నదల్లా విజయమ్మ గారు చెప్పిన తర్వాత మాట్లాడకూడదు, డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరు, మేము మాట్లాడము అని చెప్తూ మీరు ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి అని మాత్రమే నేను అన్నా. అంటే మీరే కదా భుజాలు తడుముకుంటున్నది, మేము కుక్కలమని మీరే అంటున్నారు. మీరే కదా భుజాలు తడుముకుంటున్నది, మేము కుక్కలమని మీరే అంటున్నారు. మరి మీరు కుక్కలో పిచ్చి కుక్కలో మాకు తెలియదు, మరి మీరు కుక్కలో పిచ్చి కుక్కలో మాకు తెలియదు, మరి మీరు కుక్కలో పిచ్చి కుక్కలో మాకు తెలియదు. ఎవరో పాడ్కాస్ట్లో ఒక చిన్న కామెడీ ఏదో చూపించారు. దాంట్లో అమ్మా షర్మిలమ్మ నువ్వు వైసీపీ వాళ్ళని కుక్కలతో పోల్చక తల్లి, కుక్కలు బాధపడతాయని ఉంది దాని. నువ్వు వైసీపీ వాళ్ళని కుక్కలతో పోల్చక తల్లి, కుక్కలు బాధపడతాయని ఉంది దాని. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా టార్గెట్ కానే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మా టార్గెట్ కానే కాదు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కానీ మీరు మమ్మల్ని టార్గెట్ చేసి నిన్న వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో మాకైతే అర్థం కావటం లేదు. మీకు ఏమాత్రం వీలున్నా లేకపోతే ఇంగితం ఉన్నా ఇక్కడ అరటి రైతుల కోసం మేము వస్తే మాతో కలిసి ఇంకో మాట అరటి రైతుల కోసం మాట్లాడతారా, లేకపోతే మేము అరటి రైతుల్ని బాగు చేయడానికని మేము వస్తే మా మీద మాట్లాడతారా? ఇంగితం ఉందా అండి మీరు చేస్తున్న దాంట్లో? మళ్ళీ మీరు ప్రతిపక్షం, అసెంబ్లీకి ఎలాగో పోరు, మళ్ళీ మీరు ప్రతిపక్షం, అసెంబ్లీకి ఎలాగో పోరు. కనీసం నిజంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వాళ్ళకైనా మీరు కనీసం అసెంబ్లీకి ఎలాగో పోరు, మీరు ప్రతిపక్షం. జగన్మోహన్ రెడ్డి గారు మా టార్గెట్ కానే కాదు, ఆవిడ మాట్లాడిన మాటలు మీరు విన్నారు, ఏమంటారు మీరు? అసలు షర్మిలమ్మ గారిని మాట్లాడాలంటే మా ఇంట్లో మా ఆడబిడ్డని మాట్లాడినట్టు ఉంటుంది. కాకపోతే ఆమె ఎందుకంటే బజార్లోకి వచ్చింది కాబట్టి, ఆమె రాజకీయ పార్టీకి వచ్చింది కాబట్టి, రాజకీయ పార్టీలో అధ్యక్షురాలుగా పనిచేస్తుంది కాబట్టి మాట్లాడక తప్పదు. ఇక్కడ మేము కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, మాట్లాడతాం. ఆమె కుక్కలు అనుకోమను, పందులు అనుకోమను, బరిగొడ్లు అనుకోమని ఏమన్నా అనుకోను, ఆమె విజ్ఞతకు వదిలిపెడతాం, అది జనం కూడా చూస్తుంటారు. ఇప్పుడు ఆమె ఏదో చెప్తుంది, మేము అరటి పళ్ళ కోసం వచ్చినాం, అరటి గెలల కోసం మేము ధర్నాలకు వచ్చినాం, రాస్తారులకు వచ్చినాం. మీకన్నా ముందు మేము చేసినామమ్మా. అనంతపురం కలెక్టరేట్ దగ్గర మేము ధర్నా చేసి బ్రహ్మాండంగా కలెక్టర్ గారికి ముందు వినతి పత్రం ఇచ్చినాం, అక్కడ ప్రభుత్వానికి పంపించమని చెప్పినాం, ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ గారు ఒప్పుకున్నారు. కలెక్టర్ గారు స్పందించకపోతే రోడ్డు మీదకి ట్రాక్టర్లతో అరటి పళ్ళు తెచ్చి అక్కడ ధర్నా పెట్టి ధర్నా చేసిన సందర్భం కూడా ఉంది. మీరు ఎక్కడో కొనుక్కొని నిద్రపోతే హైదరాబాద్ లో కూర్చొని ఇక్కడికి వచ్చి మాట్లాడేసి మేము ఏదో పెద్ద అరటి పళ్ళ కోసం వచ్చినాం మాట్లాడుతున్నాం అంటే మీకు కనీసం మేము జగన్ టార్గెట్ కాదు మాకు అంటున్నారు ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ కాదు మాకు అంటున్నారు. ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి మీకు టార్గెట్ కాదు, మీకు టార్గెట్ కానప్పుడు మీ ఆస్తులు మీ పంచాయతీలు ఎవరినంటే కోర్టు పరంగా పోయి తెలుసుకోండి. ఇప్పుడు ఎవరు మీరు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు, ప్రెస్ మీట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వాల్సిన దాని గురించి, మీ ఎంఓఏల గురించి, దాని గురించి ప్రెస్ మీట్లో పెడితే విలేకరులు ఏమన్నా తెరిచారా, లేక విన్న ప్రజలు ఏమన్నా తెరిచారా? తీర్చాల్సింది ఎవరు? చట్టం తెరుస్తుంది. మీరు నిజంగా మీకు రైట్ గా రావాల్సిందే చట్టాన్ని ఆశ్రయించండి. చట్టాన్ని ఎందుకు ఆశ్రయించండి? మీ చేతుల్లో తీసుకుందాం అనుకున్నారా? 30 సంవత్సరాలు మీకు దాదాపు పెళ్లి, 30 సంవత్సరాలు ఆడబిడ్డకి ఈ రోజు కూడా ఆస్తులు పంచుకుంటే రోజు ఆస్తులు పంచుతూనే ఉంటారా? ఈయన సంపాదించండా
పక్కన ఈమెకు పంచుతుంటే ఈమె వెనుక పక్కన తిట్టుకుంటా పోతుంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో ఉన్నా తిడుతుంది, అధికారంలో లేకపోయినా తిడుతుంది. ఇంకా అప్పుడు టార్గెట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. కనీసం ఇంకిత జ్ఞానం ప్రజలకు ఉండదా? ప్రజలకు ఉంది, గమనిస్తున్నారు కాబట్టి ఈమె కొంగు బట్టి రోడ్ల మీద వచ్చి ఏడ్చి మొత్తుకున్నా కూడా డిపాజిట్ రాకుండా చేసి ఇంటికాడ టీడీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అంటున్నారు మోహన్ రెడ్డి గారు. టీడీపీ నేతలు ప్రధానంగా కార్యకర్తలు కొంతమంది తల్లి చెల్లితో లొల్లికి క్లైమాక్స్ ఇచ్చేయండి ముందు, బాబు గారికి సినిమా చూపించే సంగతి తర్వాత అంటున్నారు. ఇప్పుడు నాకెందుకంటే డెప్త్గా పోయి కుటుంబాల గురించి మాట్లాడంటే మనసు ఒప్పుకోదు. ఇప్పుడు మా భారతమ్మ షర్మిలమ్మ గారి గురించి వీళ్ళు మాట్లాడిన సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కనీసం స్పందించిన సందర్భం లేదు. ఎందుకంటే ఏదో పిచ్చిగా పోతుంటారు. రాష్ట్రంలో 6 కోట్ల మంది జనాలు ఉన్నారు. 6 కోట్ల మందిలో 3 కోట్ల మంది చెల్లులు ఉన్నాయి. 3 కోట్లలో ఏదో ఒకటి పెడుతుంటారు. పెట్టిన ప్రతివానికి మనం స్పందించుకుంటా పోతుంటే ఎట్టవుతుందిలే, రాజకీయాలు ఉన్న తర్వాత భరించాలనే ఉద్దేశంలో భాగంగా భరిస్తూ వస్తుంటాం. కానీ ఇక్కడ రకరకాలుగా వేరే రకంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు ఆస్తులు పంచుకునే కార్యక్రమం జరిగిపోయింది. ఆస్తులు పంచుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆస్తులు పంచినారని విజయమ్మ గారు చెప్పడం జరిగింది. ఆస్తులు విజయమ్మ గారు పంచినారని చెప్పిన తర్వాత ఎంఓయూలు చేసింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తుల్లో వాళ్ళ తల్లికి ఎంఓయూ చేసినారు. అందులో షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెట్టారు. ఆ తర్వాత ఆ ఎంఓయూను ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి వీళ్ళు కోర్టును ఆశ్రయించినారు. కోర్టును ఆశ్రయిస్తే అక్కడ నీకు ఎంఓయూ మేము ట్రాన్స్ఫర్ చేస్తే ఆ 50% ఏదో ట్రాన్స్ఫర్ చేస్తే అది 50% పైన ట్రాన్స్ఫర్ చేస్తే బెయిల్ రద్దు అవుతుంది. బెయిల్ రద్దు అయితే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారన్న విషయం మీకు తెలిసి కూడా మీరు ఈ విధంగా దిగజారి మాట్లాడుతున్నారంటే ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రవర్తనతో ఉండాలన్న దాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక ఒక బయట ప్లే అయింది కదా మోహన్ రెడ్డి గారు, దానిలో షర్మిల గారు పిచ్చి కుక్కలు అన్న దాన్ని ఏదో నేను ఒక మీమ్లో కూడా చూశాను. అమ్మా షర్మిల గారు మీరు అలా అనమాకండి, కుక్కలు బాధపడతాయి అవి ఉంటే అని చెప్పి ఆవిడ మళ్ళీ ప్రెస్ ముందు చెప్పారు. అంటే దీన్ని ఎలా చూడాలి అసలు అంటారు? అదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు రాష్ట్రంలో 6 కోట్ల మంది జనాలు, దాదాపు 3 కోట్ల మంది దగ్గర చెల్లులు ఉన్నాయి. ఎవడు బుద్ధి పుట్టిందో వాడు పెట్టుకుంటుంటాడు. ఆ పెట్టుకున్నటువన్నీ తీసుకొచ్చి మళ్ళీ మీడియా దగ్గర మాట్లాడితే ఇప్పుడు షర్మిలమ్మ గారిని కూడా అంటున్నారు, అమ్మ తల్లి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మొగాడు కూడా ఆ చెల్లికి, ఏ అన్న కూడా ఏ చెల్లికి 50% భాగాలు పంచిన సందర్భం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు పంచినా కూడా మీరు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడతారు. మీకన్నా దరిద్రమైనటువంటి చెల్లెలు పుట్టడమే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న దురదృష్టం అని భావిస్తున్నారు. అలాంటి అన్న దొరకడమే మేము అదృష్టంగా భావిస్తే, అలాంటి అన్నను పట్టుకొని మీరు మీలాంటి అన్న మాకు దొరకడం మంచిది కాదనే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు. కేవలం పదవుల కోసం, ఆస్తుల కోసం. ఆవిడ ఆరోపణ ఇంకోటి కూడా ఉంది కదా, ఏదైతే ఒక పేటీఎంతో నన్ను ఇలా తిట్టించి నేను కట్టుకున్న శారీ మీద కూడా జోకు లేపించి చేపించాడు మా అన్న అనే విధంగా ఆవిడ మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు మీరు అంటున్నారు. దాన్ని ఏమంటారు? ఇప్పుడు పదే ఆ శారీ గురించి డిస్కషన్ టీడీపీలు వాడుకున్నారు, వాళ్ళు వాడుకున్నారు. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి పసుపు కలరు పార్టీకి సింబల్, అవునా కదా? మీరు ఇన్విటేషన్ పెళ్లి పత్రిక ఇవ్వడానికి, నీ కొడుకు పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు మామూలుగా పోవచ్చు కదా. ఆయన అంటే మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తి అవమానపరిచినట్టు చూపించాలి, నేను చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఇప్పుడు నీకు ఆపోజిట్ గా మేము ఉన్నామనే విధంగా చూపించాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళకి కావాల్సినటువంటి కలర్ను మీరు వాడుకున్నారంటారు. ఆ కలర్ అనే దాని ఎందుకు అంత అసహ్యంగా దిగజార్చి మాట్లాడతారు? అందులో తప్పే ఉంది. అందులో మీరు కట్టుకొని పోయినారు కదా, కట్టుకొని పోయిన దానికి కట్టుకున్నారంటే మీరు అంత బాధ ఎందుకు? మీరు కట్టుకోలేదా? పోనీ చెప్పండి, అది కాదు అని చూపించండి. అవును పసుపు కలర్ దేనికి? తెలుగుదేశం పార్టీ సింబల్ వాళ్ళది పసుపు కలరే కదా. వాళ్ళు పసుపు తెలుగుదేశం సింబల్ ఏంటి సార్? మన ఇంటికి శుభసూచకం పసుపు, గడపలకి రాస్తాం. తెలుగుదేశం పార్టీ సింబల్ కదా, నీ గడపలకి ఎర్ర కుంకుమ రాస్తామా లేకపోతే బులుగు లాంటిది రాస్తామా? పసుపే రాస్తాం కదా. పసుపు ఆడ సింబల్ ఎందుకు అవుతుంది? శుభసూచిక మన సంప్రదాయం. శుభసూచిక కాదు సార్ మీరు మాట్లాడింది. లేదు పసుపు అనేది తెలుగుదేశం పార్టీ కలర్ ఏంటి సార్? తప్పు కదా. నేను చెప్తా పసుపు కలర్ మాత్రమే. పసుపు చంద్రబాబు నాయుడుది కాదు. మీరు ఎట్లా సార్ మీరు అట్లా మాట్లాడితే? పసుపు చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశంతో కాదు, పసుపు కలరు అంటున్నా.
ఆ కలర్ చీర ఆ రోజే కట్టుకొని పోకపోతే మీ ఇంట్లో చీరలు ఉండవా, కట్టుకొని పోవచ్చు కదా. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువుగా రాజకీయ శత్రువుతో శత్రుత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చూపించడానికి, ఇద్దరం కలిసి ఫైట్ చేయడానికి నీ మీద మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి, మేము పోయి ఆడ కాంగ్రెస్ పార్టీ తండ్రిని కేసులో ఇరికించినటువంటి కాంగ్రెస్ పార్టీతో చేరడానికి ఇక్కడ సీఎం రమేష్ ఇచ్చినటువంటి ఒకటి సార్, ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. రాజన్న పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు ఉన్నారు, రాజన్న పార్టీలో చంద్రబాబు నాయుడు గారేమో మరి టీడీపీ పార్టీ, రాజన్న పార్టీకి ఆపోజిట్. వాళ్ళిద్దరూ ఒకటే అంటారు. ఇప్పటికీ మీరు షర్మిల గారు చంద్రబాబు గారు ఒకటే అంటారా మీరు? మీరు ఇదొకటి ఇంకోటి అండి, ఏది ఫ్యామిలీల గురించి. రాజన్న పార్టీలో షర్మిల గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఏమో టీడీపీలో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకటే అని ఎలా చెప్తారు మీరు? రాష్ట్రంలో చిన్న పిల్లని కూడా అడిగినా చెప్తారు చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంది, చంద్రబాబు నాయుడు గారి అవకాశవాదం ఏంది అనేది చిన్న పిల్లని అడిగినా చెప్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరుగుతుంటే ఆ ఎన్నికలు జరిగేటప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ పోయి జైల్లో కలిస్తే, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కలిసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఏమని? మన ఇద్దరం పొత్తు పెట్టుకుందామని. అదే జైల్లోనే పోయి కలిసింది కాసాని జ్ఞానేశ్వర్. ఏమని? అయ్యా మన పార్టీకి ఇన్ని ఓట్లు ఉన్నాయి, అక్కడ మనం పోటీ చేద్దాం, లేదా కొన్ని సీట్లు తీసుకుందాం, ఎవరితో నా అలయన్స్ పెట్టుకుని ఎలక్షన్ పోతే మనం గెలిచే అవకాశం ఉంది. నేను ఇన్నేళ్ళు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేసినప్పుడు ఈరోజు ఎన్నికలప్పుడు పోటీ చేయకపోతే ఎట్లవుతుంది? కాదు కదా, మనం పోటీ చేద్దామంటే లాస్ట్గా అతని పార్టీ నుండి తొలగించారు సార్. మరి అంత దారుణంగా మాట్లాడితే ఎట్లా? అంతకుముందే పొత్తు పెట్టుకుని ఎన్నికలు జరిపినారు తెలంగాణలో. అంతకుముందు ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా పోయినాయి. పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈయన శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేర్పించింది. ఈయన చేరేటప్పుడు ఈయన దగ్గరికి విజయవాడకు వచ్చి ఈయనతో కలిసి మాట్లాడిపోయి కాంగ్రెస్ పార్టీలు చేశారు. కాంగ్రెస్ పార్టీలు చేసిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అనేక మంది పిసిసి అధ్యక్ష పదవి ఎట్టించారు. మీరు బాబు గారు అవసరం కోసం ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటారు అంటారు మీరు. అధ్యక్ష పదవి ఇచ్చినారు. బాబు గారు అవసరం కోసం ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటారు, దేనితో ఉంటారు, అది అట్లాంటిది ఏమి ఉండదు బాబు గారికి అంటారు. ఇప్పుడు షర్మిల గారు, బాబు గారు రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లోని అడిగినా చెప్తారు అంటున్నా. నేను కాదు, రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లోని అడిగినా వాళ్ళని తిడతారో, తిట్టిన వాళ్ళతో భుజం మీద చేసుకొని బ్రహ్మాండంగా తిరుగుతారు. వాళ్ళ కుటుంబాలతో పాటు వాళ్ళ భార్యలు, పిల్లలు అందరినీ కూడా బజారుకి ఈడుస్తారు. ఈడ్చిన తర్వాత అవకాశం వచ్చినప్పుడు వాళ్ళతో సంఖ్యలో చేసుకొని తిరుగుతారు. వాళ్ళ మీద చెప్పులు వేస్తారు, చెప్పులతో దాడి చేస్తారు. వాళ్ళు పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వచ్చినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారి మీద చెప్పులు ఇచ్చినటువంటి అంత కసి మంది చంద్రబాబు నాయుడు గారికి. అలాంటి క్యాండిడేట్ మళ్ళీ ఎన్నికలప్పుడు ఆయనతో కలిసి ఎన్నికలు ప్రచారం చేస్తారు. ఇంతకన్నా ఏముంది సార్? రైట్ మోహన్ రెడ్డి గారు. ఎస్ మళ్ళీ మాట్లాడతా సార్. మనతోటి జనసేన నేత అడప యశ్వంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. యశ్వంత్ గారు నమస్తే అండి. యశ్వంత్ గారు మ్యూట్లో ఉన్నారు, చూడండి, అన్మ్యూట్ చేయండి. సార్ నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం సార్. యశ్వంత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు, మరి కొన్ని సంవత్సరాల్లో, ఒక 2 ఏళ్ళలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. అంతకుముందు మనం కార్యకర్తలు నేనైతే పట్టించుకోలేదు, ఈసారి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మరింత మంది కార్యకర్తలకి టికెట్లు ఇవ్వడానికి, ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని వాళ్ళ పార్టీ గురించి చెప్పుకుంటూనే, ఇక కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అయితే అన్నారు సినిమా చూపిస్తాము ఏంటనేది. అంతకుముందు గూగుల్ కానీ, లేదంటే మిట్టల్ కానీ, లేదంటే ఇలా అదానిని కానీ ఇవన్నీ తీసుకొచ్చి మనము తీసుకొచ్చాం, కానీ క్రెడిట్ చోరీ దొంగ చంద్రబాబు. కాబట్టి ఈ రకంగా మాట్లాడుకోవడం, దొంగ క్రెడిట్లు తీసుకోవడం కూడా చంద్రబాబుకే చెల్లిందని ఆరోపించారు. కానీ ఇక్కడ కొసమెరుపు ఏంటంటే పెద్దగా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం లేదు, పెద్దగా ఏమంటం లేదు. ఓవరాల్గా ఈ సినారియోని ఎలా చూస్తారు సార్? ఇక్కడ ఆయన సినిమా చూపిస్తారు అని చెప్పి ఇలాంటి మాటల వల్లే వాళ్ళు గతంలో ఎలక్షన్లో కోల్పోయారు, 11కు పడిపోయారు సార్. ఇప్పుడు మళ్ళీ సినిమాలు చూపిస్తాము, లేకపోతే అభివృద్ధి గురించి ఏమన్నా మాట్లాడుతూ ఉంటే జనాలు మీ వైపు చూస్తారు, జనం మీకు ఓటేసే కొద్ది గొప్ప అవకాశం అన్నా ఉంటుంది. అలా కాకుండా సినిమా చూపిస్తాం, రప్ప చేస్తాం అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ప్రజలు వాళ్ళ వైపు చూసేది ఉండదు సార్. ఇంకోటి వచ్చేసి క్రెడిట్ చోరీ అంటున్నారు సార్. ఎవరు సార్ క్రెడిట్ చోరీ చేసేది? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఎక్కడో ఐపీఎల్లో ఎవరన్నా కప్పు గెలిస్తే వాళ్ళకి కప్పు ఇచ్చినట్టు ఫోటో ఎడిటింగ్లతో క్రెడిట్ చోరీలు, ఇలాంటి క్రెడిట్ చోరీలన్నీ వైసీపీ వాళ్ళకి కూటమి ప్రభుత్వంలో ఎవరు క్రెడిట్ చేసి
క్రెడిట్ చోరీ చేసే వాళ్ళు ఎవరు లేరు. చేసిన పనిని గట్టిగా చెప్పుకుంటాము, అంతేగాని క్రెడిట్ చోరీ చేసే అవకాశం అంటూ లేదు సార్ ఎక్కడ. ఇంకోటి యశ్వంత్ గారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయట్లేదు? ఏంటి ఫ్యూచర్లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా అనుబంధం ఏర్పడే అవకాశం ఉందంటారు? ఎందుకు 2019 తర్వాత కావచ్చు 23 వరకు ఉప్పు నిప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కలిసే అవకాశం ఉందంటారా తర్వాత ఏమన్నా ఫ్యూచర్లో? రీసెంట్గా కొంతమంది ట్రోల్స్ జరుగుతున్నాయి బయట. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని నేను డైరెక్ట్గా ఏమీ అనలేదు, ఆయన నెయ్యి దానిలో కలిపారని, నేనేమి డైరెక్ట్గా మాట్లాడలేదని అంటున్న పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి పని చేసే రోజులు ఏమైనా ముందు ఉండబోతున్నాయి అంటారా? సార్ అట్లాంటి రోజులైతే ఎక్కడా ఉండవు, దానికి మనం ఆలోచన పెట్టుకోక్కర్లేదు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు న్యాయం ఉంటే న్యాయంగానే మాట్లాడతారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఆయంలో కింద ఆయనకు తెలియకుండా చేసి ఉండొచ్చు, మీరు సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ మీ వ్యక్తులైనా కూడా సపోర్ట్ చేయకుండా శిక్ష వేస్తానికి, అంతేగాని సపోర్ట్ చేయొద్దు అనే కింద నేను జగన్మోహన్ రెడ్డి గారిని అనట్లేదు అనే ఆయన ఒక ధోరణి. జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తా ఏమి ఆయన ముందుకు వచ్చిన వ్యక్తి కాదు. ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా మంచి చేసుకుంటా ముందుకు వస్తే దాన్ని కూడా స్వాగతించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సార్. అందులోనూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు. ప్రజలకి మంచి చేయాలి అనే ప్రతి వ్యక్తిని కలుపుకుంటా ముందుకెళ్లే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే ఆ దేవుడి దయ వల్ల ప్రజలకి మంచి చేయాలి అనే ఆలోచన ఆయనకి పుట్టుంటే మేము ఆయనతో కలిసి ముందుకెళ్తానికి కూడా మనకి ఎటువంటి అభ్యంతరం లేదు సార్. కానీ అలా కాదు, మేము దోచుకుంటాం, దాడులు చేస్తాం, సినిమా చూపిస్తాం, రప్పా చేస్తాం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని తొక్కేస్తాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ లెంత్ కుదిరి ప్రజలకు మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారితో అయినా కలిసి పనిచేస్తాకి మీకు ఏ ప్రాబ్లం లేదంటారు సార్? అంటే నేను ఎలా అంటున్నానంటే సార్, రాజకీయ నాయకులందరూ ఏర్పడేది ప్రజల కోసం, మనం కొట్టుకుంటానికి కాదు, మనం తిట్టుకుంటానికి కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినా, చంద్రబాబు గారు పార్టీ పెట్టినా, ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకి మంచి జరగాలి. కాబట్టి మనం ఎంత కొట్టుకున్నా మనం ప్రజల విషయంలో మాత్రం ముగ్గురం కలిసి వెళ్దాము అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు. ఏమన్నారు? మీరు కూడా ప్రజల విషయంలో మీరు మరీ పర్సనల్ అటాకింగ్స్ మానేసి ప్రజల విషయంలో మేము ఏమన్నా ప్రపోజల్స్ తెచ్చినప్పుడు మాతో కలిసి మీరు కూడా వస్తే ప్రజలకి మంచి జరిగిద్ది, అలాంటి వాటికి నేను కూడా సిద్ధమే అని చెప్పి మా అధినాయకుడే చెప్పారు సార్. అలాంటప్పుడు మనం చెప్పడంలో తప్పులేదు. సో రానున్న రోజుల్లో ఏదైనా జరగచ్చు. ఇది పక్కన పెడితే షర్మిల గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని పదే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నట్టున్నారని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు. ఆవిడేమో నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని, నేను ఒక కాంగ్రెస్ నేతగా రైతుల పక్షాన ప్రభుత్వానితో ప్రశ్నించడానికి వచ్చాను, అలాంటి వాళ్ళ దగ్గర నన్ను ఇది చేస్తున్నారు అని చెప్పి షర్మిల గారు మాట్లాడుతున్నారు. ఏమంటారు షర్మిల గారు మాట్లాడే విధానాన్ని మీరు? సార్ 100కి 100% షర్మిల గారిని పర్సనల్ గా సపోర్ట్ చేస్తాం. నేను యాజ్ ఏ అడప యశ్వంత్ అనే నేను షర్మిల గారిని పర్సనల్ గా నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో గడిపితే ఈవిడ రాత్రింబగళ్ళు తిందా తినలేదా అన్నట్టుగా పాదయాత్రలు చేసుకుంటా జనాల్లో మా అన్నని మర్చిపోవద్దు అనుకుంటా ఈవిడే రిప్రజెంటేటివ్ గా తిరిగారు సార్ జగన్ గారి తరఫున. ఆవిడ కుటుంబం నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంత గట్టిగా తిరిగి అంత గట్టిగా చేసి ఆయన జనాల్లో జగన్ గారిని మర్చిపోకుండా జనాలు ఉన్నారు అంటే దానికి మెయిన్ కారణం షర్మిల గారే. మరి అలాంటి వ్యక్తిని ఆస్తుల గురించి గొడవలు రావచ్చు, ఏమన్నా రావచ్చు సార్, అవి మనం ఇంట్లో వరకు కూర్చుని సద్దు మనగేలాగా చేసుకోవాలి. కానీ కోర్టు మెట్లు ఎక్కి వాళ్ళని బయటికి పంపించేసి చేశారు, అంతా బాగానే ఉంది సార్. ఇప్పుడు కూడా షర్మిల గారి గురించి నిన్నగాక మొన్న వైసీపీ నేతలందరూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ యొక్క ఆస్తుల సమస్యలు ఎవరికి మధ్య సార్? షర్మిల గారికి జగన్ గారికి మధ్య. వాళ్ళ వ్యక్తిగత ఆస్తుల గురించి ఏమన్నా ఉంటే షర్మిల గారు బయటకు వచ్చి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి. కానీ పేర్ని నాని గారినో లేకపోతే ఇంకొకరినో తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టిస్తే వాళ్ళ ఆస్తులకి వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకి సంబంధం ఏంటి సార్? వాళ్ళ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్.
కాబట్టి షర్మిల గారి ఆవేదన 100% కరెక్టే సార్. నేను ఎన్నో చూశాను సార్ సోషల్ మీడియాలో. వాళ్ళ సొంత పార్టీ క్యాడర్ కూడా షర్మిల గారిని కనీసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అనే గౌరవం కూడా లేకుండా పచ్చి బూతులు మాట్లాడడం కూడా విమర్శిస్తానికి వాళ్ళు దిగజారిపోయారు. మరి అలాంటి అందరూ ఉండరు వ్యక్తుల్ని కదా, అలా అందరూ అలా ఉండరు కదా, ఏదో కొంతమంది ఉంటారు, అది చూసుంటారు. మీరు అందరూ అలా ఉండరు కదా సార్. కరెక్టే సార్, అందరూ అలా ఉండరు. కానీ ఆ కొంతమందికైనా వారు పార్టీ నుంచి మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఒక ఆడపిల్లని బూతులు తిట్టకూడదు, కొన్ని మా చెల్లె మా అక్క ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఒక ఆడపిల్లని బూతులు తిట్టే సంస్కృతిని మనం పెంచకూడదు అనే ఒక చిన్న వార్నింగ్ కాల్ లాంటిది కూడా వాళ్ళు ఎవరికి వెళ్ళలేదు నాకు తెలిసి. ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఆ యొక్క వీడియోస్ ని వైసీపీ సోషల్ మీడియాస్ లో బాగా ట్రెండింగ్ చేశారు. అంటే దాని అర్థం వెనకాల నుంచి సపోర్ట్ ఇస్తున్నారు అని. సో ఇప్పుడు షర్మిల గారు ఆ ఆవేదనతోనే ఆవిడ మాట్లాడారు అంటారు మీరు. సార్ ఎంత బాధ ఉంటుంది సార్, సొంత అన్న కోసం చెమటోర్చి రోడ్లెక్కి రాత్రి పగలు కష్టపడుతూ తిరుగుతూ ఎండనక వాననక తిరుగుతూ అంత కష్టపడి నిలబడిన ఆవిడికి నువ్వు ఆస్త ఏంటి ఇవన్నీ పక్కన పెట్టి ప్రేమగా అమ్మ నేను నీకున్నాను, నా వల్ల నీకు అన్యాయం జరగదు అంటూ ఇంట్లో కూర్చుని ఇంట్లో సర్దుమణిగే విషయాన్ని కోర్టులోకి తీసుకెళ్లి కేసులేసి కనీసం నా కోసం నిలబడిన నా చెల్లి తల్లి ఎవరేసారండి కోర్టులో కేసులు వేసింది షర్మిల గారు, బయటకు వచ్చింది షర్మిల గారు, మాట్లాడింది షర్మిల గారు. జగన్మోహన్ రెడ్డి గారు అనకుండా ఉంటారా? చెల్లి కూర్చుని మాట్లాడుకుందాం అనకుండా ఉంటారంటారా? ఇవన్నీ చేసింది షర్మిల గారు అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. ఆవిడ ఎన్ని విధాలుగా ఇబ్బంది పడి ఉంటే బయటకు వచ్చి ఉంటారు సార్. గతంలో ఎన్నోసార్లు ఎంతో మంది అడిగారు ప్రెస్ మీట్లలో, అమ్మా మీరు మీ అన్నయ్య గారితో వ్యతిరేకిస్తున్నారంట వాస్తవమేనా, బయట పుకార్లు వస్తున్నాయి వాస్తవమేనా అంటే అవేమీ లేవు, అవన్నీ అవాస్తవాలు అని చెప్పుకుంటా సపోర్ట్ చేసుకుంటా వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి సార్. ఓర్చుకుని బయటకు వస్తారు. రైట్ నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న మోహన్ రెడ్డి గారికి అలాగే మన జనసేన సోదరుడికి అందరికి కూడా నమస్కారం. ఏం సార్ విజయశేఖర్ రెడ్డి గారు టికెట్స్ కొనుక్కుంటున్నారా లేదంటే ఫ్రీ పాసులు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపించబోతున్నారు మీ చంద్రబాబు నాయుడు గారికి, మరి పాసులు ఏమైనా తీసుకుంటున్నారా, టికెట్లు ఏమైనా ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అన్న బయట కూడా ఉన్నాయి, 2 బయటలు ఉన్నాయి, ప్లే అవుతాయి, చూద్దాం, తర్వాత మీరు మాట్లాడతారు. కానీ మూసుకొని కళ్ళు తెలిసేసరికి 2 ఏళ్ళు అయిపోయింది, మిగిలిండేది కేవలం 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇంకా 1.5 సంవత్సరం ఇలా గడిచిపోయింది అని అంటే ఆ తర్వాత ఎలాగో చివరి 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో జరుగుతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిరోజు సినిమా చూపించే కార్యక్రమం ప్రతిరోజు కూడా జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ రెడ్ బుక్ పాలనైనా, చంద్రబాబు నాయుడు చేసే ఈ అన్యాయాలైనా ఇక టైం దగ్గరకు వచ్చింది. ఆయన గురించి ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయపడే రోజులు ఇంకా పోయాయి. ఇక నుంచి చంద్రబాబు నాయుడిని గట్టిగా నిలదీసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవలసిన రోజులు దగ్గరకు వచ్చినాయని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విన్నవి. రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన ఆదాయాలు ఈరోజు రాష్ట్రానికి రావడంలా, రాష్ట్ర ఖజానాకి డబ్బులు రాకుండా చంద్రబాబు నాయుడు గారి జోబుల్లోకి, ఆయన ఎమ్మెల్యే వాళ్ళ జోబుల్లోకి, వాళ్ళ బినామీల జోబుల్లోకి, వాళ్ళ మనుషుల జోబుల్లోకి ఖజానాకు రావాల్సిన డబ్బులు పక్కదోవ పడతా ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా కూడా అవినీతి. లిక్కర్ మాఫియా దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావు. ఎంఆర్పి రేటు కన్నా 20 రూపాయలకు 10 రూపాయలు ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారు. డబ్బు ఎక్కడికి పోతా ఉంది అని అంటే గవర్నమెంట్కి రావడంలా, వీళ్ళ జోబీల్లో నుంచి గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు వీళ్ళ జోబీల్లోకి పక్కదారు. లిక్కర్ మాఫియా దగ్గర నుంచి మొదలు పెడితే ఇసుక, మట్టి, సిలికా, క్వాడ్స్, లాటరైట్, గ్రెనైట్, ఇవే కాదు అధిక రేట్లకు పీపీఏలు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు. మనం ₹2.49 మనం రైతులకు మేలు జరగాలని 25 ఏళ్ల పాటు రైతులకు ఉచిత కరెంటు ఖచ్చితంగా ఉండాలి అని, దాన్ని ప్రభుత్వం మీద భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ₹2.49 మనం పీపీఏ చేస్తే నానా యాగి చేసిన వాళ్ళు ఈ రోజు చూస్తే పీపీఏలు ఏ రేటుకి చేస్తా ఉన్నారు? ₹4.60 చేస్తా ఉన్నారు. ఎక్కడ ₹2.49, ఎక్కడ ₹4 చిల్లరకు జరుగుతా ఉంది ఈరోజు పీపీఏలు. ఇష్టం వచ్చినట్టుగా దోచుకో, పంచుకో, తినుకో. అమరావతిలో కట్టడాలు చూస్తే స్క్వేర్ ఫీట్కు
11,000 రూపాయలు అడుక్కు. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఏ మహానగరంలోకి పోయి వెళ్ళి కట్టినా కూడా 5 స్టార్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, 5 స్టార్ లాబీలతో ఉండేది కట్టడానికి కూడా అడుక్కు 4,000 కాదు. ఈడ చూస్తే అమరావతిలో అడుక్కు 11,000. ఎక్కడ చూసినా అవినీతే. భూముల విషయంలో నేను చెప్పాల్సిన పనిలే. శనిక్కాయలకు, బెల్లాలకు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఏకంగా ఇలా బంధువు బాలకృష్ణ అల్లుడు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని నేరుగా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు శనిక్కాయలకు, బెల్లాలకు కట్టబెడతా ఉన్నారు. ఈ రకంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఏవి కూడా రాష్ట్రానికి రాకుండా అన్ని రకాలుగా మామూలు ఆరోపణలు కాదు, మరి దీనిలో వాస్తవాలు ఉన్నాయంటారా? అసలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఇలా ఒక కళ్ళు మూసి కళ్ళు తెరుచుకునే లోపు ఆయన పాదయాత్ర కూడా రాబోతుంది. మరి చూసుకోండి మీరు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో మీకు ఒక ఐడియా ఉందా? ఇక్కడ ఒక చిన్న మాట, తన సొంత చెల్లెళ్ళు గారు కావచ్చు, అట్లాగే సునీత గారు కావచ్చు, వారు చూపించే సినిమాను తట్టుకోలేక, వారికి ఆన్సర్ చెప్పలేక పూర్తిగా ఈ రోజు ఇంటికి పరిమితమైన నేపథ్యం. నేను అడుగుతున్నాను సార్, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు విన్నవిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా సవాల్ చేస్తున్నాం. ముందు మీ చెల్లెళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, అన్న అనే పదానికే కలంకం జగన్మోహన్ రెడ్డి అని తన తోడపుట్టిన చెల్లెలు అన్న మాట ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా చూసావా సార్? ఈ రాష్ట్రంలో కాదు సార్, దేశంలో మాట్లాడతాం. ఈ దేశంలో ఎక్కడైనా చూసారా ఒక సొంత చెల్లి అన్నను ఈ అన్న అనే పదానికే కళంకమితను అని మాట్లాడింది? అట్లాగే సునీత గారు, అయ్యా మా నాన్నను చంపింది మీ మనుషులే, మీకు సంబంధించిన వారే, మీ భార్య తరపు బంధువులే, దానికి కారణము కేవలం మా నాన్న ఎంపీ సీట్ అడిగాడనే అని సొంత చెల్లెలు మాట్లాడుతుంటే వారికి ఆన్సర్ చెప్పలేని స్థితిలో బెంగళూరులో దాక్కునే జగన్మోహన్ రెడ్డి 50 సంవత్సరాల చరిత్ర, దార్శనికుడు, రాజకీయ దురంధరుడు, ఒక విలక్షణమైన రాజకీయవేత్త, ఎవరికి భయపడిన తత్వం, అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే యువగలం పేరుతో ఉత్సవం వహించిన లోకేష్ గారికి, నారా లోకేష్ గారు ఏ రకంగా యువగలం పేరుతో మీకు సినిమా చూపించాడో, మిమ్మల్ని ఉత్సవం వహించాడో, మిమ్మల్ని 151 నుంచి 11 తెచ్చాడో, అలాంటి లోకేష్ గారికి మీరేం సార్ సినిమా చూపించేది? సార్ మానవాళి చరిత్రలోని ఎక్కడి చూడని విధంగా ఒక కన్న తల్లి కన్న కొడుకు ఒక లేఖ రాసింది. ఏమని? నువ్వు ఒక 420, నువ్వు ఒక మోసగాడివి, నువ్వు సొంత మేనల్లుడికి మేనపడలకే మోసం చేస్తున్నావు. రాజశేఖర రెడ్డి గారు బతికుండంగా ఏదైతే మాట్లాడారో, ఏదైతే ఒప్పందం జరిగిందో, అది మాటలతో జరిగిన ఒప్పందం, దానికి ఏం రాతకోత లేకపోయిండొచ్చు. మాటలతో మాట్లాడిన ఒప్పందమైనా ఆ రోజు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడకుండా ఏదైతే ఉందో దాని ప్రకారము నువ్వు ఎందుకు ఆస్తులు పంచట్లేదు, నువ్వు మోసం చేసేవాడు కాదా అని సొంత కన్న తల్లి సార్, ఈ ప్రపంచంలోనే ఒక తల్లి కొడుకు మీద చేయనని ఆరోపణలు విజయమ్మ గారు చేశారు. ఆమె విషయంలో నువ్వేమైనా మాట్లాడగలుగుతున్నావా సార్? సిగ్గు శరం ఉన్న ఏ వ్యక్తి అయినా సార్ రాజకీయ చరిత్రలో, భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ కుటుంబంలోనే లేని విధంగా, ఏ రాజకీయ నాయుడు చేయని విధంగా ఈ రోజు మీరు సొంత చెల్లిని తల్లిని ఇబ్బంది పెడుతూ వారి దగ్గర అన్నాని మాట అనిపించుకున్నారంటే ఇంతకన్నా ఘోరం ఎక్కడన్నా ఉందా సార్? చంద్రబాబు నాయుడు గారు దొంగ, క్రెడిట్ చోరీ చేసే వాళ్ళలో ఆయన ముందుంటారు. మిట్టల్ని కావచ్చు, గూగుల్ని కావచ్చు, అదానీని కావచ్చు మేము తీసుకొచ్చాం, మీ ముఖార విందాన్ని చూడడానికి మిట్టల్ గారు వచ్చారంట అని ఇది చాలా హాస్యాస్పదమని వ్యంగ్యంగా మాట్లాడారు ఆయన. సార్ నేను అడుగుతున్నా, మీ తల్లికి మీరు ఆన్సర్ చెప్పకుండా మీ దగ్గర ఉన్న మంది నా దగ్గర లేకపోతే అనుయాయుల దగ్గర ప్రెస్ మీట్ పెట్టించి వాళ్ళని అనరాని మాట అనిపిస్తూ సోషల్ మీడియా మీ సైన్యంతో మీ సొంత చెల్లిని తల్లిని సార్, సొంత తల్లిని మాట్లాడుతుంటే ఈయన సైలెంట్ గా నవ్వుతూ కూర్చున్న వ్యక్తి సార్. ఇటలీని అదేదో రోమ్ను పరిపాలించిన నీరో చక్రవర్తి కూడా ఈ మాదిరిగా ప్రవర్తించాడు సార్. ఒకవేళ ప్రపంచంలో చాలా మంది నియంత్రణలు చూసాం, ఎందుకు పనికిరాని అధినేతలు చూసాం, కానీ జగన్మోహన్ లాగా సొంత తల్లిని తిడతా ఉంటే సైలెంట్ గా ఉండే వ్యక్తిని మనము ఈ ప్రపంచంలో ఈ కాలంలో ఇప్పుడే చూస్తున్నాం సార్. ఇలాంటి వ్యక్తి మళ్ళా ఒక కార్యకర్తల మీటింగ్ పెట్టి ఆయన నేనేదో చేసా ఇప్పటి వరకు, నేను ఇంకా చేస్తా ఇప్పటి వరకు. మీరు ఒకటి గమనించారా విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు చెప్పండి. జగన్మోహన్ గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు చూసి మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అని. అంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాలు ఉచ్చపోసారా?
సరే ఆ మాటలు ఎందుకులేండి, ఎందుకు ఇప్పుడు వరకు మీరు డీసెన్సీగా మాట్లాడారు కదా, మంచిగా మాట్లాడండి. ఎందుకు ఆరోగ్యకరమైన వాతావరణంలో డిబేట్ జరుగుతుంది కదా. చేశారు కాబట్టి భయపెడుతున్నారు సార్. మీరు చేయరాని తప్పులు చేశారు, మీరు కుంభకోణాలు చేశారు, మీరు వేల కోట్లు లక్షల కోట్లు దోచేశారు, హత్యలు చేశారు, సొంత చిన్నాయిని హత్య చేయించారు కాబట్టి మీరు భయపడ్డారు. విజయశేఖర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. 2.0లో జగన్ 2.0లో నా కార్యకర్తలను చూస్తా. ఎందుకంటే గతంలో 2019 టైంలో ఏదో 2 సంవత్సరాల పాటు కరోనా రావడం వలన బటన్లు నొక్కటం పెట్టిన శ్రద్ధ నేను కార్యకర్తల మీద పెట్టలేకపోయాను. ఈసారి 2.0లో నేను కార్యకర్తలను చూస్తాను అన్నారు. అంటే అర్థం ఏంటి అంటే బటన్లు నొక్కరనా ఈసారి, లేదంటే ఒక మాట అయితే అన్నారైనా ప్రజల్ని మంచిగా చూసుకుంటూనే కార్యకర్తలను చూస్తానన్నారు. కానీ బటన్లు నొక్కకపోవచ్చా నెక్స్ట్ సీఎం అయితే? సార్ నేను అదే అంటున్నా సార్. తెలంగాణలో ఒక సామెత ఉంది, అమ్మకు అన్నం పెట్టలేడు పెన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తారంట అని. సార్ మీ సొంత చెల్లెలకు తల్లికే మీరు సరిగ్గా చూడకుండా ఆస్తులు ఇవ్వలేని వాళ్ళు మీరు ప్రజలకు ఏదో చేస్తారంటే నమ్ముతారా? ఒకటి. రెండో పాయింట్, మీ గుండెల మీద చేసుకు చెప్పండి సార్ విజయశేఖర్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మధ్యలో కూడా డబ్బులు పోకుండా నేరుగా జనాల అకౌంట్లోకి ఆయన చెప్పినట్టుగా డబ్బులు పంపించారా పంపించలేదా? మీ ప్రభుత్వంలో కూడా గతంలో ఎప్పుడూ జరగలాల. అంతెందుకు ఇప్పటికీ కూడా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలి. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా అందరికీ ఇప్పుడు మీరు ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. కొంతమందికి డబ్బులు పడుతున్నాయి, కొంతమందికి పడతలేదు. వాస్తవం కాదంటారు ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా డబ్బులు ఇస్తానన్నారు, ఇచ్చారు. ఆ విషయంలో గ్రేటే కదా, కాదంటారా? సార్ నేను అదే అంటున్నా. ఇప్పుడు ఈయన ఏం చెప్పారు, 1 సంవత్సరం కరోనా పక్కన పెడితే మిగతా అంతా కూడా మనకు నేను బాగా చూసుకున్న ప్రజలు అన్నారు. సరే ప్రజలను బాగా చూసుకున్నాడు, కార్యకర్తలు ఎందుకు బాగా చూసుకోలేకపోయాడు? ఎందుకంటే ప్రజలకు డబ్బులు ఇస్తే రేపు వాళ్ళు ఓట్లు వేయాలి. ఆయన ఏం చెప్పాడు సార్, జగన్మోహన్ రెడ్డినే నేను అనే రకంగా ప్రవర్తించాడు. కార్యకర్తలు లేకపోయినా బాధ లేదు నాకు వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్ల ద్వారా నేను ప్రజలతో నేరుగా సత్సంబంధాలు ఉన్నాయి, నాకు ప్రజలతో నేరుగా నేను సంబంధాలు మెయింటైన్ చేస్తున్నా, నేను నేరుగా వారికి డబ్బులు వేస్తున్నా. సార్ ఆయన ప్రతి దగ్గర చెప్పాడు బటన్ నొక్కుతున్నా అని. ఆయన అమాయకుడు కాదు, ఆ మాటని ప్రజలకు పంపించాడు. అంటే మీకోసం బటన్ నొక్కి నేను డబ్బులు వేస్తున్నా అని ప్రతిసారి చెప్పడం వల్ల వారి మనసులో నాటకపోయి ఏ డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్ లో పడినాయో ఆ డబ్బులు చూసుకొని వారు మళ్ళా నాకు ఓటేస్తారనేది ఆయన భావన. సార్ ఇక్కడ జరిగిన తప్పేందంటే సార్, ఈయన ఏదైతే డబ్బులు ప్రజలకు వేశాడో ఆ డబ్బుల్ని మళ్ళా జే బ్రాండ్స్ రూపంలో రకరకాల కుంభకోణాల రూపంలో మళ్ళా మీరు మీ జోబులు నింపుకున్న మాట వాస్తవం కాదా సార్? డబ్బులు ఈయన ఎంతో కొంత వేసిండొచ్చు, ఆయన చెప్పకుండా చేశారు, మీరు చెప్పి చేస్తున్నారు అంతేనా? కాదు సార్, ఆయన చెప్పకుండా చేశారు. ఇప్పుడు ఒక్కటి సార్ విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క మాట వినాలి మీరు. ఒక్క మాట దయచేసి వినండి. ఆయన చెప్పకుండా చేశారు, మద్యపాన నిషేధం అన్నారు, చేయలేదు. ఆయన 100% ఆయన తప్పు, చెప్పి చేయని దానిలో అదొకటి ఇంపార్టెంట్. చెప్పకుండా చేశారు. మీరు చెప్పారు కదా, ఏమని చెప్పారు? ఎక్కడైతే మద్యాన్ని ఏర్లై పారించమన్నారు. కానీ ఈ రోజున మీరు అక్కడక్కడ బెల్ట్ షాపులు కూడా కనబడుతున్న పరిస్థితి. మీరు కంట్రోల్ చేయగలిగారా? నియంత్రణ చేయగలిగారా? సార్ నేను అంటున్నా సార్, మద్యపాన నిషేధం అనేది ఒక ఫార్సు, పైపెచ్చు ఒక కుట్ర సార్. అసలు ఆయన మద్యపాన నిషేధం చేస్తా అన్నమే ఒక కుట్ర, డబ్బు సంపాదించే కుట్రలో ఒక భాగం. ప్రజల్ని ఎలా వంచాలి, ఎలా డబ్బులు సంపాదించాలి అనే దాన్ని మద్యపాన నిషేధం రూపంలో ఆయన ముందుకు తెచ్చాడు. ఏమని చెప్పాడు సార్? మద్యపాన నిషేధంలో మేము రేట్లు పెంచుతాం, మేము మంచి బ్రాండ్స్ పక్కన పెట్టి ఏదైనా ఈ నకిలీనో లేకపోతే చీప్ బ్రాండ్స్ ముందుకు తెస్తాం అంటే ఈ రకంగా డబ్బులు పెంచినా, ధరలు పెంచినా, లేదంటే చీప్ బ్రాండ్స్ మార్కెట్లోకి తెచ్చినా ప్రజలు తాగకుండా మానేస్తారు అనేది ఆయన వాదన సార్. కానీ అది ఆ వాదన ఆయన దాని వెనక కుట్ర ఉంది సార్. డబ్బులు పెంచడం అనేది ఆయన కుట్రలో భాగం. డబ్బులు పెంచి ఈ రోజు 100 రూపాయలైన క్వార్టర్ని 300 చేసి ఏదైతే ఈయన బటన్ నొక్కి డబ్బులు వేసాడో ప్రజలకి, దాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి వీళ్ళ ఏదైతే చీప్ బ్రాండ్స్ ఏదైతే వీళ్ళు నకిలీ మద్యాన్ని ఏదైతే సృష్టించారో ఆ నకిలీ మద్యాన్ని ప్రజలకు ముందు పెట్టి వారితో తాగించి ఈ ఏదైతే రేట్లు పెంచారో పెంచిన రేట్ల ద్వారా వేల లక్షల కోట్ల రూపాయలను వీళ్ళ జోబుల్లో నింపుకోవడానికి చేసిన ఒక కుట్రే ఈ మద్యపాన నిషేధం.
మద్యపాన నిషేధం అనేది ఒకటి ఇప్పుడు ఒకటి చెప్పండి Yes. Yes. ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ఆయన ఆరోపణ ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా నేరుగా ముఖ్యమంత్రి గారి బంధువుల జేబుల్లోకి వెళుతున్నాయి. 5,000 కోట్ల రూపాయలు అక్షరాల మరి సొంత బంధువుకు పప్పు బెల్లాలు పంచినట్టుగా పనిచేశాడనే ఆరోపణలో వాస్తవం లేదంటారా? ఆ విషయం మాడే ముందు సమయం తక్కువ ఉంది కొంచెం ఫాస్ట్ గా మాట మాడితే క్రెడిట్ చోరీ అంటారు సార్. నేను అంటున్నా, ఆయన వీడియో ఒకటి ఉంది నా దగ్గర సార్. ఈ మధ్య కాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమని పెట్టాడు? ఆర్సెలర్ మిట్టర్ వాళ్ళు ఆల్రెడీ ఒరిస్సాలో ఒక ప్లాంట్ పెట్టారు, 1,05,000 కోట్లతో ప్లాంట్ పెట్టారు. అక్కడ మినిస్టర్ కూడా చెప్పారు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇక్కడేమో మళ్ళా నక్కపల్లిలో ప్లాంట్ పెడతామని మాట్లాడుతున్నారు. మీరు ఆర్సెలర్ మిట్టర్లు ఎన్ని దగ్గర ప్లాంట్లు పెడతాది, వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందని అని చెప్పి గేలిగా, అంటే ఒక రకంగా ఒక సర్కాస్టిక్ గా ఆయనే మాట్లాడాడు. అది మనం చూసాం. మళ్ళీ నిన్నేమన్నాడు సార్, మేమే మాట్లాడాము ఆదిత్య మిట్టల్తో, మా ముందరే సంతకాలు జరిగినాయి సార్. నేనంటున్నా, నిజంగా ఆయన కానీ వాళ్ళతో మాట్లాడి కంపెనీ పెట్టించింటే ఎందుకు దాని మీద ఇంతవరకు ప్రకటన చేయాల? 2022 నుంచి 24 లోపల మీరు ఎందుకు ప్రకటన చేయలేదు? ఎందుకు మీకు ఆర్సెలర్ మిట్టల్ మధ్యలో అగ్రిమెంట్ జరగలేదు? ఎందుకు సార్? సార్ మీరు అంటున్నారు మేము భూమి చూపించామని. సార్ నేను అంటున్నా, ఒక సార్ ఎవరైనా ఒక అబ్బాయికి పెళ్లి పెత్తనం చెప్తాం సార్. పెళ్లి పెత్తనాలు 5, 6, 10 చెప్తారు. వాళ్ళందరి అబ్బాయి అందరికి చూస్తాడు. ఎక్కడో ఒక దగ్గర ఎక్కడ బాగుంటే అక్కడ పెళ్లి చేసుకుంటాడు. అట్లాగే ఆ రోజుల్లో వారు రకరకాల సైట్ చూసిండొచ్చు. కానీ మీ దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా ఒక ప్రకటన ఉందా? ఇట్లా ఆర్సెలర్ మిట్టల్ వాళ్ళు మన రాష్ట్రానికి వస్తున్నారు, ఇక్కడ పెట్టుకున్నారు సార్. ఆ రోజు ప్రకటన ఏంటి సార్? ఆ రోజు ప్రకటన ఏంటి? వైజాగ్ లో పెల్లెట్ ప్లాంట్ ఒకటి ఉంది, అది ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ లో భాగం. దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాం, దాంట్లో 1000 కోట్లు డబ్బు పెడుతున్నారనే మాట. కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పెడుతున్నామనే ప్రకటన గానీ 2022 నుంచి 24 మధ్యలో ఎక్కడైనా కానీ వీళ్ళ ప్రకటన ఎక్కడైనా చూపించండి నాకు. చూపించండి. ల్యాండ్ ఆఫీస్ సంబంధించి ఎక్కడైనా అగ్రిమెంట్ చూపించండి. రైట్, మీ అభిప్రాయం. సార్ ఇప్పుడు నిజంగా సార్ మీరు మాట్లాడితేనే వచ్చాడు ఆర్సెలర్ మిట్టల్ ఆంధ్ర మీరు అనుకుంటే, మరి మీరు ఎందుకు సార్ వ్యంగ్యంగా మాట్లాడారు? ఆల్రెడీ ఒరిస్సాలో వాళ్ళు పెట్టారు, వాళ్ళ మినిస్టర్ చెప్తున్నాడు. ఇక్కడ లోకేష్ మళ్ళా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఒరిస్సాలో పెట్టోళ్ళు మళ్ళీ ఆంధ్రలో కూడా పెడతారా అని మీరే మాట్లాడి మాట వాస్తవం కదా? అంటే ఊసడి వెళ్ళిలాగా మీరు రోజుకు ఒక మాట మాట్లాడతారా? వ్యక్తి సార్ వీళ్ళ విశ్వసనీయత విలువల గురించి మాట్లాడేది. రైట్ విజయశేఖర్ రెడ్డి గారు. సార్ వాళ్ళు విశ్వసనీయత విలువలు కాదు, పావురాల గుట్ట లేదంటే కుంభకోణాలు, ఈ రెండింటి మీదే వైఎస్ఆర్సీపీ ఉంది. విశ్వసనీయత విలువలు కానే కాదు. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు, కంక్లూడ్ చేయండి సార్. జస్ట్ వాళ్ళిద్దరు కాబట్టి నాకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నేను విజయశేఖర్ రెడ్డి గారి లాగా చీప్ గా చిల్లర్ గా దిగజార్చి మాట్లాడాలని అనుకోలేదు. కానీ ఆయన మాట్లాడాడు కాబట్టి నేను కూడా మాట్లాడాలి, తప్పదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి చెల్లికి వాళ్ళకు వీళ్ళకు అందరికీ మోసం చేసినారు, చిన్నాయన చంపినారు, అన్ని రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చినారు కదా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి వాళ్ళు, తల్లి ఇక్కడ గౌరవాధ్యక్షురాలుగా ఉంది, అక్కడ కూతురికి పార్టీలో అక్కడ కాంగ్రెస్ తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆమె అక్కడ సపోర్ట్ చేసింది. తర్వాత షర్మిలమ్మ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి ఆ అభిప్రాయాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుకోవచ్చు. ఇక్కడ అన్నా తమ్ముడు కన్నా రాజకీయ పార్టీలు ఇంపార్టెంట్ అన్న విషయం విజయశేఖర్ రెడ్డి గారికి మర్చిపోయినారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి హైమావతిని, రాజేశ్వరిని, రామ్మూర్తి నాయుడు ముగ్గురున్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితోనే ఎప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత, నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి అమరావతిలో శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఆయన ఏమన్నా అంటే నరేంద్ర మోడీ గారు ఏదన్నా ప్రకటిస్తారేమో, ఆయన ప్రకటిస్తే నేను కూడా ఒక 500 కోట్లు 1000 కోట్లు ఇద్దాం అనుకున్నాను, కానీ ఆయన ప్రకటించలేదు కాబట్టి ఒక ప్రధానమంత్రి ముందర నేను ప్రకటిస్తే బాగుండదని నేను ప్రకటించలేదని చెప్పినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు బోడిని 500 కోట్లు ఎంత, నా ఆస్తే 1,00,000 కోట్లు అన్నారు. మరి ఈ రోజు హైమావతికి 1,00,000 కోట్లు ఉందా, లేక రాజేశ్వరికి 5,00,000 కోట్లు ఉందా, లేక రామ్మూర్తి నాయుడుకి 1,00,000 కోట్లు ఉన్నాయా? ఎక్కడి నుండి వచ్చిన 1,00,000 కోట్లు వాళ్ళకు మీకున్నప్పుడు వాళ్ళ కింద వాళ్ళందరూ నోరు నువ్వు కొట్టావా, వాళ్ళందరి ఆస్తులు నువ్వు కాజేసినావా, వాళ్ళందరినీ నువ్వు ఇంట్లో కట్టేసినావా? వాళ్ళ రామ్మూర్తి నాయుడు గారిని ఎందుకు చనిపోయే ముందు కూడా కాళ్ళ
గొలుసులు వేసి కట్టేసినావు, నీది అక్కడ పక్కన పెడితే నీకు తల్లి పిల్లనిచ్చినటువంటి మా తండ్రి కన్నా గొప్పవాడు రామారావు గారు. అందరూ పిల్లల్ని ఇస్తారు, తండ్రులు జన్మనిస్తారు, రైట్, బాగుంది. నీకు రాజకీయ జన్మను కూడా ఇచ్చినాడు. రాజకీయ జన్మనిచ్చినటువంటి రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చంపి ఆయన అవస్థమానం పడేట్టుగా చేసి కట్టి నడిపజాల్లో చెప్పులతో కొట్టించిన నీచ చరిత్ర నీది పెట్టుకొని నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత చరిత్ర మీకుందా? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని ఇబ్బందులు రాజకీయ జన్మనిచ్చింది రామారావు గారు కాదు కదా. మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ముందే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన అల్లుడు చేసుకున్నారు. రాజకీయ జన్మనిచ్చింది ఎలా అవుతారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ అప్పటికి రామారావు గారు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దివాళా తీసింది. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు రామారావు గారి వల్లనే గెలిచింది, తెలుగుదేశం గెలిచింది. ఆ గెలిచినప్పుడు ఇక్కడ మంత్రి పదవి ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ. మరి నీకు ఆదరణ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి నిన్న పిల్లనిచ్చేట్టుగా నీకు తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎడంకలుతుందని అక్కడ పోయి ఆయన కాళ్ళు పట్టుకొని ఇబ్బంది చేర్చుకున్నావు. నీకు చరిత్ర ఉందా? నీకు ఒక నీచమైనటువంటి చరిత్ర ఇది. నీ కొడుకు ఉచ్చ వహించినాడు, బొచ్చు వహించినాడు. ఉచ్చ కాదు ఆడ వహించినది. ఆడ యువకలం పెట్టుకొని బజార్లో తిరుగుతా అంటే బజార్లో తిరిగేటప్పుడు తారక రత్న అనే వ్యక్తి నీ పాదయాత్రలు తిరిగి అతను ఎండస్ట్రీ కొట్టి చనిపోయినటువంటి వ్యక్తిని ఈ రోజు కూడా పట్టించుకోకుండా ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిని వాళ్ళు రోడ్డు మీద పడితే ఇంట్లో కూడా చేర్చుకోలేనటువంటి నీచ చరిత్ర పెట్టుకొని మీరా మీకుండే ఆ సంస్కారం? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి కూడా మీ పార్టీలో కాదు, మీ నాయకుడికి కూడా లేదు. ఎందుకు అనవసరంగా లేనిపోయినటువంటి మాట్లాడి గీకి నింద పోయించుకుంటారు? మీరైతే మిమ్మల్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడినారా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఉచ్చ పోసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చే తట్టుకోలేక లాస్ట్ కు పోలీసులు రైట్ మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆయన మాట్లాడిన మాట బాధ కలిగించిందని ఆయన అర్థమైంది. నేను అప్పుడే ఆపాను కదా, పోనీ మీరు కూడా మాట్లాడుతున్నారు మళ్ళీ ఎందుకు అలా? ఆయన ఆపాను కదా నేను. ఇస్తా సార్ ఆయన మళ్ళీ మొదలుకు వస్తారు. ఆగండి, ఆయన క్లోజ్ చేయండి. శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను, ఆగండి ప్లీజ్, మీకు ఇస్తాను సార్. మీరు కంక్లూడ్ చేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. అందరికీ సమానంగానే ఇచ్చారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో సంవత్సరంన్నర తర్వాత ఒకటి చెప్పండి. సంవత్సరంన్నర తర్వాత ఇలా అంటే అలా గడిచిపోతాయి, ఈసారి కార్యకర్తలను పట్టించుకుంటా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మాట మీద నిలబడతారని మీకు నమ్మకం ఉందా? ఎప్పటి నుంచి పర్సనల్గా అడుగుతున్నాను, ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్న మీలాంటి వ్యక్తులకి మీ వైసీపీలో న్యాయం జరుగుతుందా? ప్రధానంగా మోహన్ రెడ్డి గారికి ఈసారి న్యాయం జరుగుతుందా? ఇది చెప్పి కంక్లూడ్ చేయండి ప్లీజ్. నాకు 100% ఈసారి టికెట్ మాకు తప్పకుండా వస్తుందని నమ్మకం ఒకటి ఉంది. రెండోది, మీరు అన్నట్టు రాష్ట్ర కాదు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో అందరినీ పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆయనకు దీటైనటువంటి నాయకుడు, ఆయన మాట మీద నిలబడే నాయకుడు ఇంకొకరు కూడా లేరడానికి నేను మనస్ఫూర్తిగా గర్వంగా చెప్తున్నా. అలాంటి నాయకుడు పట్టుకొని మనమేంది ఆయన దిక్కించగా తగ్గించి మాట్లాడేది మాట్లాడడం కాదు. రాజకీయాల అవసరం కోసం మనం మాట్లాడుకోవచ్చు, అంతేకాని ఒక మంచిని పర్సనల్ గా విమర్శించే దిగజార్చే అవతల వ్యక్తులు మనం అంతకన్నా గొప్పోళ్ళం అయితే కదా. ఆయన కన్నా గొప్పోళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మేమే దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం ఇప్పుడున్న నాయకులందరిలోకెల్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టే నాయకుడు ఎవడు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 అని మీరు అంటారు. మనస్తత్వం ఆయన దీటి తగిలే మనస్తత్వం ఉన్నటువంటి మీ అభిప్రాయం అది. చిత్రహింసలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన రాజకీయాలకు రాకముందే లక్ష కోట్లు తిన్నారన్నారు. వీళ్ళు రాజకీయాలకు వచ్చిన తర్వాత దోపిడీ చేస్తున్నారు కదా, లక్షల కోట్ల రూపాయల. ఓకే మోహన్ రెడ్డి గారు పేరు మీద కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు కదా. జనసేన కార్యకర్తలు నాయకులు కూడా రానికుండా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటివి కూడా మీరే తింటున్నారు కదా. వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, వాళ్ళ పదవుల్లో ఒక్క పైసా పని జరగకుండా చేస్తున్నారు. మీ అంత నీచమైనటువంటి సంస్కృతి మాకు లేదు కాబట్టి మేము అట్లా వాళ్ళని ఇల్లు పొత్తు పెట్టుకోం. మీకెందుకంటే అవకాశం వచ్చినంత వరకు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోతారు, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళ కాళ్ళు పట్టుకున్న తర్వాత ఎన్నికల్లో పోతారు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళని మళ్ళీ దూరం పెడతారు. మీకు కావాల్సిందే జరుపుకుంటారు తప్ప వాళ్ళకి కావాల్సింది జరిగే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు జనసేనని మళ్ళీ దూరం పెడతారంటారు మీరు? చంద్రబాబు గారు కాదు, జన సైనికులు దూరం పెడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నా కూడా ఏది 15 సంవత్సరాలు ఉందామని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చినాం కదా, ఉందాం అనుకున్నా కూడా ఆ సైనికులు ఉన్నారు చూడు, వాళ్ళు వద్దుర స్వామి తెలుగుదేశానికి వాళ్ళకు ఒక నమస్కారం, మాకు ఈ పార్టీ అవసరం లేదు, అవసరం వచ్చి ఇండివిజువల్ గానే పోటీ చేస్తాం, మాకు ఆత్మాభిమానం ఉంది, వాళ్ళతో తన్నులు తినడము, వాళ్ళ జెండాలు మోయడము, వాళ్ళు సంపాదించుకోవడము, మమ్మల్ని తప్పడము, మేము ఇంత నీచంగా బతకాల్సిన అవసరం మాకు లేదని వాళ్ళే తిరుగుబాటు చేస్తారు లాస్ట్ కు. రైట్ మీరు అలా కోరుకోవడంలో తప్పు లేదు. ఓకే,
ఇక్కడ గుడ్లో మెల్ల ఏంటంటే వాళ్ళందరూ కూడా మాకే ఓటేస్తారని మీరు అనలేదు. ఓకే ఓకే రైట్ 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 ఇస్తాను సార్ ఇస్తాను మీకే ఇస్తాను. ఎస్ యశ్వంత్ గారు కంక్లూడ్ చేయండి 1 minute ప్లీజ్. ఏంటి ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అన్నది మీరు విన్నారా? ఎక్కడైతే టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరిగైన న్యాయం చేయడం లేదు కాబట్టి జనసేన కార్యకర్తల్లోనే ఒక రియాక్షన్ అనేది వస్తుంది. అవసరమైతే ఇండివిజువల్గా పోటీ చేస్తాం, కానీ మీ జెండాకు మీకు ఒక దండం అని చెప్పేటట్టు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆయన మాట వినే పరిస్థితిలో లేరు. అంతర్గతంగా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు కూడా బాహాటంగానే చెప్పారు, టీడీపీ కార్యకర్తలు నాయకులు మాకు వాల్యూ ఇవ్వట్లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. వాస్తవం ఉందంటారా? చెప్పి కంక్లూడ్ చేయండి సార్. ఇక్కడ జనసేన నాయకులు, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి మాట దాటి జన సైనికుడు ఎవడు కూడా ముందుకు వెళ్ళాడు సార్. ఆయన చెప్పినట్టు ఆయన అడుగు జాడల్లో ముందుకు వెళ్తాము, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు, ఎటువంటి డౌట్ లేదు. అలాగే కూటమన్న తర్వాత చిన్న చిన్న హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి. పై స్థాయి నాయకులు ప్రజల గురించి మాట్లాడుకుంటారు. యశ్వంత్ గారు ఒక్కటి చెప్పాలి, యశ్వంత్ గారు మీరు చెప్పేది ఒకటి చెప్పాలి. కూటమన్నాక చిన్న చిన్నవి వస్తాయి కామను, కానీ చిన్న నాయకులు కాదే. గాది వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు బాహాటంగానే మాకు సరైన న్యాయం జరగడం లేదు అని విమర్శిస్తున్నారు. ఇదేం చిన్న విషయం కాదు కదా, వాస్తవం లేదంటారా? వాస్తవం ఉంటుంది సార్. కాకపోతే ప్రజల కోసం మనం సర్దుకుంటా ముందుకు పోవాలి, మీరే సర్దుకోవాలి అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే మనమనే కాదు సార్, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు, మా వైపు నుంచి మేము ఇద్దరం సర్దుకుంటానే ముందుకెళ్తున్నాం. ఎవరికి వ్యక్తిగతంగా ఏమి లేదు. ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా నోవెటల్లో మీటింగ్ పెట్టారు, దీని గురించి చర్చించారు, మాట్లాడారు. దీంట్లో ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేస్తారు. ఈ కూటమిని ఖచ్చితంగా స్ట్రాంగ్ గానే ఉంచుతారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఎటువంటి రాక్షసుల చేతుల్లో. సో మీరేమంటారు ఏ రకంగా అయితే 15 సంవత్సరాలు మీరు ఉండాలని బలంగా మీరు కోరుకుంటున్నారో, జనసేన కార్యకర్తలు నాయకులు కోరుకునేటట్టు మీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారో, అదే విధంగా టీడీపీ కూడా అధినాయకత్వం కూడా కోరుకుంటుంది. సాక్షాత్తు పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి వెనకాల సెగ పెట్టేలాంటి వర్మ గారిని కంట్రోల్ చేస్తారు మీరు అనుకుంటున్నారా, నమ్ముతున్నారా? లేదు సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎక్కడ ఏదన్నా చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా ఎవరిని తగ్గించొద్దు అని చెప్పి ఆయన నోటెంట స్వయంగా చెప్తున్న మాట జరిగితే బాగుండు. అదే విధంగా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు జనాలు కూడా. రైట్ సమయం అయిపోయింది సార్, ప్లీజ్ ఇంకొకరు కంక్లూడ్ చేయాలి, ఆయన కంక్లూడ్ చేయాలి. విజయశేఖర్ రెడ్డి గారు. కేవలం కింద స్థాయి నాయకుల దగ్గర మాత్రమే చిన్న చిన్న విభేదాలు వస్తాయి, వాటిని మనం తొలగించుకుంటా. సార్ యశ్వంత్ గారు ఒక మాట వినాలి మీరు. కాదు, అచ్చెన్నాయుడు గారు చిన్నాయన చెప్పండి. అచ్చెన్నాయుడు గారు చిన్నాయన లేదు, అచ్చెన్నాయుడు గారు చిన్నాయన, బొలిశెట్టి శ్రీనివాస్ గారు చిన్నాయన, ఈ చిన్న నాయకులు ఆయన కాదు కదా. సరే సార్ లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సొంత ఇంట్లో ఒక్కసారి వినండి నా మాట వినండి. ఒక తల్లి కడుపున జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా గారికి అక్కడ ఒక సఖ్యత లేక ఇంత గొడవలు పడుతున్నప్పుడు సో యశ్వంత్ గారు చెప్పిన దానిలో కూడా ఒక పాయింట్ ఉంది. ఒక తల్లి కడుపున ఒక ఇంట్లో పుట్టిన వ్యక్తులే ఇవాళ ఇన్ని విధాలుగా విడిపోతున్నప్పుడు బయట రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. యశ్వంత్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. మీ అభిప్రాయం మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది. విజయశేఖర్ రెడ్డి గారు చెప్పండి. వైసీపీ వాళ్ళే ఎలాగోలా ఈ కూటమిని విడగొట్టి మేము అధికారంలోకి రావాలంటే విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ అర్థమైంది. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మోహన్ రెడ్డి గారు తెలంగాణలో మాట్లాడితే ఆంధ్రాలో ఏం అవమానపరుస్తున్నారు అది గుర్తు చేసుకోండి. మీరు మిమ్మల్ని తిట్టేటప్పుడు మాత్రం మీరు సర్దుకుంటారు. అక్కడ చిరంజీవి గారు ఏమీ అనలే,
ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి పథక అవార్డులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా బ్రహ్మాండంగా నా తమ్ముడు ఒక డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, సీనియర్ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఆయన కింద పనిచేసినటువంటి రేవంత్ గారు చేస్తున్నారు. ఆ పని ఆ రాష్ట్రంలో కూడా చేస్తే బాగుంటుంది. ఎటు వచ్చినా పాపం చిరంజీవి గారిని వాడుకుంటారు. అప్పట్లో కూటమి ప్రభుత్వం వాడుకుంది, ఇప్పుడు మీరు వాడుకోవాల్సి వస్తున్నారు. ఎటు వచ్చి పిచ్చోడు ఆయనలాగానే ఉన్నాడు చిరంజీవి గారే. అప్పుడేమో మీరేమో చేతులు ఇట్ట పట్టించారు, ప్రతి నమస్కారం చేయలేదని కూటమి ప్రభుత్వం వాడుకుంది, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడేమో మీరు వాడుకోవాలని ట్రై చేస్తున్నారు. జనాలే పిచ్చోళ్ళు కాదు. రైట్. మీ అందరి అభిమానం చిరంజీవి గారి మీద ఎంత ఉందో, మీ రాజకీయ పార్టీలకి ఎంత ఉందో అందరికి అర్థమైంది. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఎస్ వాళ్ళు మాట్లాడరు, మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి. యశ్వంత్ గారు అద్భుతంగా మాట్లాడతారు. యశ్వంత్ గారికి మంచి భవిష్యత్తు ఉంది. ఇంకా కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఈ రోజు నువ్వు మాడే మాటలు నిజంగా అందరికీ కూడా కనిపించగలగాల. ఒకటి. రెండోది, మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్. చిరంజీవి గారు మొన్న ఎప్పుడో మాట్లాడారు, మీరు ఇట్లా ఎవరు మాట్లాడారని. సార్ నేను అంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా అధికారంలో ఉండగా ఎందుకు నంది అవార్డు ఇవ్వలేదు? ఎందుకు టికెట్ రేట్లు తగ్గించారు? ఎందుకు టికెట్ సార్? కరోనా 1 సంవత్సరం ఉంటది, మిగతా 4 సంవత్సరాలు ఎందుకు ఇవ్వాలా? నేను అడుగుతున్నా సార్. ఆ రోజు మీరు టికెట్ రేట్లు తగ్గించి సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టాలని చెప్పి, వాళ్ళందరూ మీ దగ్గర పరిగెత్తుకుంటూ రావాలని చెప్పి మీరు రకరకాల ప్రయత్నాలు చేసి వారిని మీ ఇంటికి రప్పించుకొని మిమ్మల్ని అడుగునేట్టుగా తయారు చేస్తే, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమంత గతి లేదా, అవసరమైతే ఫ్రీగా నేను సినిమా రిలీజ్ చేస్తానని తొడగొట్టి సవాల్ చేసిన మాట వాస్తవం. ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా గుర్తుంచుకునే ఉన్నారు. కాబట్టి చిరంజీవి గారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లే సార్. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ మాట్లాడతాను సార్. జగన్మోహన్ రెడ్డి కన్నా మొగోడు లేడు అని మోహన్ రెడ్డి అన్న మాట్లాడతారు సార్. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా నువ్వు అంత మొగోడు అయితే మీ కన్న తల్లే నువ్వు మోసగాడు అని చెప్పినప్పుడు నువ్వు ధైర్యంగా వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు? ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు? నీ కన్న తల్లే నువ్వు మోసం చేశావు. నువ్వు దుర్మార్గుడు అని మాట్లాడుతుంటే ఎందుకు కామ్గా ఉంటున్నావు? నీచుడు చండాలుడు నా దౌర్భాగ్యం ఎన్టీ రామారావు గారు దయచేసి వినాలి ప్లీజ్. మీరు అన్ని మాట్లాడేశారు, మళ్ళీ రిపిటేషన్ అంతే సార్. ఒకటి. ఎట్లా ఒప్పుకుంటావు? విజయమ్మ గారు అన్నట్టు చూపించు కదా. ఊరికంటే ఏదో మన నోరు మాట్లాడితే సరిపోదు కదా. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. రామారావు గారు మాట్లాడిన మాటలు వీడియో చూపించమంటే చూపిస్తా. చెప్పలేని పరిస్థితిలో ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని మీరు పార్టీ పెట్టి, ఆమె సహధర్మచారిని, ఆమె కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి, ఆయనతో 40 ఏళ్లు కాపురం చేసిన వ్యక్తి అట్లాంటి మహాతల్లి విజయమ్మ గారు మాట్లాడితే ఆమె మీద ఇంత దారుణంగా మీరు అలాగులు జవాబులు పెడుతున్నారే. మీ సోషల్ మీడియా సైన్యం కావచ్చు, మాట్లాడుతున్నారే. గురించి ఎంత కొంతమంది వారి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, ఎంత మంది ఇవన్నీ మర్చిపోయి సార్. వైఎస్ఆర్ గారి సొంత భార్యను, సొంత కూతురుని ఎవరు మాట్లాడినా అది క్షమార్హం కాదు. నేను సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఉందా లేదా పక్కన పెడతాం, కానీ సొంత చెల్లెలను తల్లిని పెట్టిస్తే మోహన్ రెడ్డి గారు విజయశేఖర్ రెడ్డి గారు చివరిగా ఏం చెప్తారు చెప్పండి, సమయం అయిపోయింది. విజయశేఖర్ రెడ్డి గారు చివరిగా ఏం చెప్తారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. రెండు మాటలు చెప్పండి దయచేసి వినాలి సార్. ఒకటి సార్, నేను అంటున్నా, ఇప్పుడు నిజంగా మీరు కరోనా పక్కన పెడదాం, ప్రజలకు నేను క్యాలెండర్ పెట్టా, డబ్బులు వేసారు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీకు ఎందుకు కార్యకర్తలు గుర్తురాలా? ఎందుకు నాయకులు గుర్తురాలా? ప్రజలు గుర్తొచ్చారు. అంటే కార్యకర్తలు దోచుకు తింటారని జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయమా? కార్యకర్తలు దోచుకు తింటారనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయమా? మోహన్ రెడ్డి గారు మీరు అన్నారు
ఇప్పుడు కార్యకర్తలు కాదు, వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా దోచుకు తినే అలవాటు మాకు లేదు కాబట్టి దోచుకు తినే అలవాటు అలాంటప్పుడు మేము చూడాలి కదా మరి. వీళ్ళు దోచుకు పెట్టాలనే జనసేనను కూడా పక్కన పెట్టారు, జనసేనను కూడా పక్కన పెట్టి వీళ్ళ కూటమిలో భాగం ఉన్నటువంటి జనసేనను పక్కన పెట్టి వీళ్ళు దోచుకుంటుంటే సమయం అయిపోయింది. చివరి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్, సమయం కాదు, మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్న కామెంట్ల మీద చేయండి. చెప్పండి చెప్పండి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి వాడుకుని వదిలేసే రకం. అందువల్లనే సార్ తల్లిని చెల్లిని 2019 దాకా వాడుకున్నారు, వదిలేశారు, వదిలేశారు. ట్రై చేస్తున్నారు సార్. తల్లిని చెల్లిని వాడుకుని వదిలేసే వ్యక్తి కార్యకర్తలు వాడుకుని వదిలేయడా? రైట్. ఎవరిని వాడుకున్నారో ప్రజలకు తెలుసుద్ది. రెడ్డి గారు ఎవరిని వాడుకున్నారో ప్రజలకు తెలుసుద్ది. విజయశేఖర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ప్రజలను వాడుకున్నారా, వేరే పార్టీలను వాడుకున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను వాడుకున్నారా, కార్యకర్తలను వాడుకున్నారా, లేదంటే వాలంటీర్లను వాడుకున్నారా? ఎవరి వాడకం ఎంతో ప్రజలకు బాగా తెలుసు. ఏ రెడ్డి గారైనా కూడా, మరి విజయశేఖర్ రెడ్డి గారైనా లేదంటే మోహన్ రెడ్డి గారైనా తెలుసుకోవాలి. అంతిమ నిర్ణేతలు ప్రజలు కాబట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు విజయశేఖర్ రెడ్డి గారు. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి గురించి వెన్నుపోటని మాట్లాడతారు సార్. ఈ రోజు క్లారిటీ ఇచ్చేస్తాను నేను. నేను అంటున్నా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నడిపట్టులో వైస్య హోటల్ దగ్గర మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారండి, చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పండి. ఆయన్ని చెప్పండి. శేఖర్ రెడ్డి గారు అని చెప్పండి. మీరు మధ్యలో ఆగితే అలా చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు చెప్పండి. శేఖర్ రెడ్డి గారు చెప్పండి. నేను ఒకటే అంటున్నా, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి కూతురిని పెళ్లి చేసుకోక ముందు కూడా బలమైన రాజకీయ నాయకులే. ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, తెలిసినే కదా సార్, మంత్రి, బలమైన నాయకులు. పెళ్లి చేసుకున్న తర్వాత మామగారు సొంత పార్టీ పెట్టారు కాబట్టి పార్టీలో కలిశారు. అక్కడి నుంచి తెగిపడేది ముడిపడేది కాదు. మీరు కూడా షార్ట్ లో చెప్పరు. విజయశేఖర్ రెడ్డి గారు ఎక్కడి నుంచో దూరం నుంచి తీసుకొస్తారు. సమయం అయిపోయింది. దయచేసి అర్థం చేసుకోండి. అనిదే భావించొద్దు. మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడివ్వండి. మామ పెట్టినటువంటి కరెంటును దూరం పెట్టేశారు. మామ చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు లేకుండా చేసి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకొని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే రామారావు గారు ఏడుచా కూర్చున్నారు కదయ్యా. మరి పార్టీ ఆఫీసు లేకుండా, పార్టీ సైకిల్ లేకుండా, పార్టీ నిధులు లేకుండా పార్టీలోంటి మెడ బట్టి బయటికి తెప్పిస్తారు కదయ్యా. మీరు కూడా రామారావు గురించి, కుటుంబం గురించి, కుటుంబ వ్యవస్థల గురించి, కుటుంబంలో జరుగుతున్నటువంటి మంచి చెడ్డల గురించి మీరు మాట్లాడితే మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడారు. మోహన్ రెడ్డి గారు నాపండి కాసేపు. మోహన్ రెడ్డి గారు అవతల వాయిస్ డామినేట్ చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు నాపండి. మీరు చెప్పదలుచుకుందంతా చెప్పారు. విజయశేఖర్ రెడ్డి గారు 30 seconds లో మీరు చెప్పదలిచింది చెప్పండి. మీరు ప్రొలాంగ్ చేయొద్దు, సాగదీయొద్దు. చెప్పండి. సార్ దయచేసి అందరూ వినండి. సార్ 1984లో ఎట్లా అయితే పార్టీని నాశనం చేయాలనుకుని నాదెళ్ల భాస్కరరావు గారు కావచ్చు, రకరకాల వ్యక్తులు అప్పుడు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ రోజు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఏ రకంగా ఆయన పాటుపడ్డారు, ఏ రకంగా పరిగెత్తారు అందరం చూసాం. తర్వాత కాలంలో సార్ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎట్లాంటి పాత్ర పోషించారో పార్టీ పునర్నిర్మాణంలో కావచ్చు, పార్టీని రక్షించుకునే విధానంలో కావచ్చు చూసాము. సార్ తర్వాత లక్ష్మీభారతి గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యి, ఎప్పుడైతే రాజకీయాల్లో పెట్టిందో, ఎప్పుడైతే ఎమ్మెల్యే టికెట్లలో మినిస్టర్లో పెట్టిందో అప్పుడు అసంతృప్తి స్టార్ట్ అయిన మాట వాస్తవం. అది కూడా సార్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాస్తవంగా అది స్టార్ట్ కాలేదు. సార్ కడప జిల్లాకు చెందిన వీరశివారెడ్డి ఎమ్మెల్యే గతం అందరికీ తెలిసిలేండి. కానీ మిమ్మల్ని నమ్ముతున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల శ్రేయస్సు కోసమే పార్టీని ఆధీనంలోకి తీసుకున్నారని మీ అభిప్రాయం. మీ అభిప్రాయం అర్థమైంది. అది నాయకుల అభిప్రాయం. సార్ నాయకులందరూ కలిసి కడప జిల్లాలో మొదలైన ఉద్యమము, పోరాటము. రైట్. మీ అభిప్రాయం అర్థమైందండి. ధన్యవాదాలండి విజయశేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొనేందుకు. ధన్యవాదాలండి. అదేవిధంగా యశ్వంత్ గారు, అడపా యశ్వంత్ గారు అండ్ ధన్యవాదాలండి ఎలం మోహన్ రెడ్డి గారు. ఏది ఏమైనప్పటికీ కూడా గతం అనేది ప్రజలందరికీ తెలుసు. వారి
పార్టీ సౌలభ్యం కోసమో లేదంటే మరి పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసమో రకరకాల విన్యాసాలు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. దీనిలో ఎవరిది ఏమి తక్కువ పాత్ర లేదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ తర్వాత వచ్చే వాళ్ళందరికీ కానీ అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి ప్రజలందరికీ ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు సపరేట్గా దీని గురించి మీరేమి మళ్ళీ చర్చను అక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇక టాపిక్లోకి వస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపిస్తానన్నారో, అసలు తల్లికి చెల్లికి ఏదైతే ఉందో సినిమా, ఆ సినిమాకి ముందు కట్ చెప్పి క్లైమాక్స్ ఇవ్వండి నాయన. ఆ తర్వాత మీరు కూటమి ప్రభుత్వానికో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో సినిమా చూపిద్దరు, కానీ అంత సీన్ లేదని చెప్పి ఎద్దేవా చేస్తారు కూటమి నేతలు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటైతే అంటున్నారు, ఇలా కళ్ళు మూసుకుంటే సంవత్సరంన్నర అయిపోద్ది, మళ్ళీ ఇంకోసారి కళ్ళు మూసుకుంటే నా పాదయాత్ర కూడా అయిపోద్ది అంటున్నారు. ఆ తర్వాత జనం ఆయనకి పట్టం కడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీరేమంటారు? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి.